ఎపిసోడ్ 91 లక్ష్మణ్ లీలలు. బీచ్లో దొరికిన బాక్స్ను తీసుకొచ్చి దానిని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తోంది ధన్య. లోపల ఏముందో అని ఊహిస్తున్న కార్తీక గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. కాసేపటికి ఆ బాక్స్ లాక్ ఓపెన్ అవటంతో కార్తీక మిథున ఇద్దరూ కనురెప్ప వేయకుండా బాక్స్ వైపే చూస్తున్నారు. ధన్య నెమ్మదిగా బాక్స్ మూతను పైకెత్తింది. ముందుగా బాక్స్ నిండా బీచ్లోని ఇసుక నిండిపోయినట్టుగా కనిపించింది. అది చూసిన కార్తీక వెంటనే వెళ్లి వాటర్ తీసుకొచ్చి బాక్స్ను మెల్లగా నీళ్లు పోసి కడిగింది. అప్పుడందులో నుండి 2 గ్లాస్ కప్పులు బయటపడ్డాయి. అవి చూడ్డానికి హ్యాండీక్రాఫ్ట్ కప్పుల్లా ఉండటంతో ధన్య వాటిలో ఒక దానిని చేతిలోకి తీసుకొని చూసింది. ఒక్క నిమిషం దాన్ని పరీక్షగా చూసిన ధన్య, ఇది గ్లాస్ ప్రోడక్ట్, నువ్వనుకున్నట్టు వజ్రం కాదు అనంది. ఆ మాటకు కార్తీక నమ్మలేనట్టుగా మొహం పెట్టి, ఏంటి గ్లాసా అంటూ ఆ కప్పును చేతిలోకి తీసుకుంది. భరత్ కూడా అక్కడే ఉన్న మరో కప్ను చేతిలోకి తీసుకుని జాగ్రత్తగా చూస్తూ దానిపై చిన్నగా చేత్తో తట్టాడు. అది చేసిన శబ్దం వినగానే, నిజమే ఇది గ్లాస్ అని చెప్పాడు. ఒకవేళ అది క్రిస్టల్ గ్లాస్ అయ్యుండొచ్చు అనంది మిథున. లేదు, గ్లాస్కి క్రిస్టల్ గ్లాస్కి మధ్య తేడాను నేను చూడగానే చెప్పగలను, ఇది గ్లాస్ అని కన్ఫర్మ్ చేసి అక్కడ్నుంచి పైకి లేచింది ధన్య. కాని కార్తీక తన చేతిలో ఉన్న కప్ను చూసుకుంటూ, లేదు ఇది గ్లాస్ ఎలా అవుతుంది, ఇది గ్లాస్ కాదు అని బాధగా గొణగడం మొదలుపెట్టింది. ఆ బాక్స్లో తప్పకుండా ఏదో విలువైన వస్తువు ఉంటుంది అని ఊహించింది కార్తీక. కాని అందులో గాజు కప్పులు దొరకటంతో ఆమె తట్టుకోలేకపోయింది. ఆమె ఆశలన్నీ కూలిపోయినట్టుగా మొహం పెట్టి వాటినే చూస్తోంది. అది చూసి ధన్య నవ్వుతూ, నువ్వు మరీ అంతగా బాధపడకు, అవి పూర్వకాలంలో ఎవరో వాడుకునే కప్పులై ఉండొచ్చు. ఏదో బోట్ మునిగిపోయినప్పుడు సముద్రంలోకి పడిపోయి నీటి ప్రవాహానికి కొట్టుకుని ఇక్కడి దాకా వచ్చుంటాయి అని చెప్పింది. అది విన్న మిథున పెద్దగా నవ్వుతూ, అయ్యో పాపం, కార్తీక ఆశలన్నీ ఆడియాసలైపోయాయి అంటూ ఆమెపై జాలి చూపించింది. భరత్ కూడా నవ్వి, సరే నువ్వేం కంగారు పడకు, ఈ కప్పులు వాల్యూ ఉండకపోయినా ఆ బాక్స్ ఎక్కువ వాల్యూ చేస్తుంది. చూడ్డానికది యాంటిక్ పీస్లా ఉంది. అలాగే ఇవి కూడా యాంటిక్ గ్లాసులే. వీటిని ఆక్షన్లో పెడితే అలాంటివి కొన్ని లక్షల రేట్ పలుకుతాయి. నీ లక్ బావుంటే బంగారం కన్నా ఎక్కువ రేటే వస్తుంది అని అన్నాడు. అది వినగానే కార్తీక కళ్లల్లో మళ్లీ వెలుగు కనిపించింది. వెంటనే గర్వంగా ధన్య వైపు చూసి, ధన్య, దీనికి వాల్యూ లేదని చెప్పావుగా, ఇప్పుడు చూడు, ఇది గోల్డ్ కన్నా ఎక్కువ వాల్యుబుల్ అనంది. ఆమె ఆనందాన్ని చూసి ధన్య చిన్నగా నవ్వి, నేను దీనికి వాల్యూ లేదని చెప్పలేదు, అది బంగారం కాదని చెప్పాను అనంది. సరే సరే, ఇక లేట్ అవుతుంది, మనం వెనక్కి తిరిగెళ్దాం అనంది మిథున. భరత్ కూడా ఇంక వెళ్దాం అని అనడంతో ధన్య యాచ్ను వెనక్కి తిప్పింది. ఇంతలో భరత్ సెల్ ఫోన్ వైబ్రేట్ అయింది. లక్ష్మణ్ నుండి కాల్ వస్తున్నట్టు చూసి వెంటనే కాల్ లిఫ్ట్ చేసి, ఏంట్రా నీ ఎంజాయ్మెంట్ బోర్ కొట్టేసిందా, అప్పుడే కాల్ చేసావు అని నవ్వుతూ అడిగాడు. కాని అటువైపు నుంచి లక్ష్మణ్ కంగారుగా, రే భరత్, నేనొక బోట్ను ఢీకొట్టాను అని చెప్పాడు. ఏంటి, బోట్కి డాష్ ఇచ్చావా అని ఆందోళనగా అడిగాడు భరత్. అవును అని విచారంగా చెప్పాడు లక్ష్మణ్. వెంటనే భరత్ కోపంగా, ఎవరికన్నా ఏదన్నా జరిగిందా, అసలు నువ్వు డ్రైవ్ చేస్తుంటే గణపతి ఏం చేస్తున్నాడు అని అడిగాడు. ఇందులో గణపతి తప్పేం లేదు, నేను అతను లేనప్పుడు వెళ్లి డ్రైవింగ్ దగ్గర కూర్చున్నాను. సడన్ గా ఎవరితో యాచ్ను ఢీకొట్టాన్రా, ఇప్పుడు యాచ్ ఓనర్ నన్ను అడ్డుకున్నాడు అని చెప్పాడు. నాకు తెలుసు నువ్వు ఇలాంటి పనేదో చేస్తావని, అందుకే అన్నిసార్లు చెప్పాను నువ్వు డ్రైవ్ చేయొద్దని అని కోప్పడుతూనే, సరే నేను వెంటనే బయలుదేరుతున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసి, ధన్య యాచ్ను చిరాయు దగ్గరకు పోనివ్వు అని చెప్పాడు. నిజానికి భరత్ యాచ్లో ముందుకు వెళ్లిన కాసేపటికి లక్ష్మణ్ గణపతితో కలిసి యాచ్ను బయటకు తీశాడు. సరిగ్గా అదే సమయంలో బోట్ రైడ్ కోసం వచ్చిన 4 అమ్మాయిలు చిరాయు యాచ్ని చూసి షాక్ అవుతూ అక్కడే ఉన్న లక్ష్మణ్తో, సార్ ఈ యాచ్ మీదేనా, సూపర్గా ఉంది, మేం కూడా ఒక రైడ్కి రావచ్చా ప్లీజ్ అని అడిగారు. అందమైన అమ్మాయిలు
అంత ప్లీజింగ్ గా అడగటంతో లక్ష్మణ్ కాదనలేకపోయాడు. పక్కనే ఉన్న గణపతి అది చూసి వద్దని వారిస్తున్నా కూడా లక్ష్మణ్ ఆ అమ్మాయిల వైపు చూసి నవ్వుతూ, యా షూర్, నో ప్రాబ్లం, నేను కూడా అలా సరదాగా రైడ్కి వెళ్తున్నాను, ప్లీజ్ కమ్ అనంటూ వాళ్ళని యాచ్లోకి ఇన్వైట్ చేశాడు. కాసేపు ఆ అమ్మాయిలకు యాచ్ అంతా తిప్పి చూపించాడు. అంత లగ్జరీ యాచ్ను చూసిన ఆ అమ్మాయిలంతా అతన్ని పొగుడుతూ, నిజంగా మీరు సూపర్ అండి, ఇంత రిచ్ పర్సన్ అయ్యుండి కూడా మాతో చాలా ఫ్రీగా కలిసిపోయారు అని అన్నారు. ఆ మాటలకు లక్ష్మణ్ ఉప్పి తబ్బిబ్బైపోతూ వాళ్ల ముందు కొంచెం స్టైల్గా యాచ్ డ్రైవ్ చేసి చూపించాలి అనుకున్నాడు. దాంతో గణపతిని డైవర్ట్ చేస్తూ లోపలికి వెళ్లి వైన్ తీసుకురమ్మని చెప్పాడు. భరత్కు లక్ష్మణ్ బెస్ట్ ఫ్రెండ్ కావటంతో బాస్ తర్వాత బాస్ లాగా అందరూ అతనికి రెస్పెక్ట్ ఇస్తారు. అదే గౌరవంతో లక్ష్మణ్ చెప్పగానే వాళ్లకు వైన్ తీసుకురావడానికి లోపలికెళ్లాడు గణపతి. అతనలా వెళ్లగానే లక్ష్మణ్ వెళ్లి స్టీరింగ్ వీల్ పట్టుకుని తిప్పుతూ యాచ్ వేగాన్ని పెంచాడు. అది చూసిన ఆ అమ్మాయిలు పెద్దగా అరుస్తూ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. వావ్ లక్ష్మణ్ గారు, మీరు చాలా డేరింగ్ అని వాళ్లలో నుండి ఒక అమ్మాయి పెద్దగా అరుస్తూ చెప్పింది. ఆమె మాటలు విన్న లక్ష్మణ్ రెచ్చిపోతూ యాచ్ వేగాన్ని ఇంకొంచెం పెంచాడు. అందరూ ఆ స్పీడ్ను ఎంజాయ్ చేస్తున్న టైంలో సడన్ గా యాచ్ కు ఏదో తాకినట్టు చిన్నగా కంపించింది. ఆ జర్క్ను గమనించిన లక్ష్మణ్ వణికిపోతూ ఒక్కసారిగా యాచ్ ను ఆపేశాడు. మితిమీరిన వేగానికి చిరాయు అదుపు తప్పి పక్కనే ప్రయాణిస్తున్న మరో చిన్న యాచ్ ను తాకింది. అంత పెద్ద భారీ చిరాయు తాకటంతోనే ఆ చిన్న యాచ్ దాదాపు పెద్ద శబ్దంతో విరిగినంత పనైంది. ఆ ప్రకంపనలకు ఆ చిన్న యాచ్ లో ప్రయాణిస్తున్న 5 వ్యక్తులు ఒక్కసారిగా కింద పడిపోయారు. చిరాయు దాటికి ఆ యాచ్ అడుగు భాగం డ్యామేజ్ కూడా అవటంతో అందులో ఉన్న వాళ్ళందరికీ చిన్న చిన్న గాయాలు కూడా అయ్యాయి. అందులో ఉన్న 5 ఒక అమ్మాయి కూడా ఉంది. తన పేరు జాన్వి. చిరాయు ఢీకొట్టిన వెంటనే ఆమె కూడా యాచ్లో జారి కింద పడిపోయింది. ఆమె చేతులు కాళ్లు గిరుకుపోయాయి. ముఖంపై అక్కడక్కడ చిన్న చిన్న రక్తపు చారికలు కనిపించాయి. దాంతో ఆమె ఆవేశంగా పైకి లేచి తమ యాచ్ను ఢీకొట్టిన చిరాయు వైపు కోపంగా చూస్తూ నిల్చుంది. అందులో నుండి ఎవరన్నా వచ్చి తమ పరిస్థితి అడుగుతారేమోనని వెయిట్ చేస్తోంది జాన్వి. ఎంతసేపైనా ఎవ్వరూ రాకపోవటంతో ఆమె కోపంగా తన విరిగిన యాచ్ డెక్ పై నుంచి గ్రిల్స్ పట్టుకుని పక్కనే ఉన్న చిరాయులోకి దూకి కోపంగా, ఈ యాచ్ను నడిపిందెవరు అనంటూ అక్కడున్న లక్ష్మణ్ ముందుకొచ్చి నిల్చుంది. అంత ధైర్యంగా తన దగ్గరకొచ్చిన ఆ అమ్మాయిని చూసి లక్ష్మణ్ ఆశ్చర్యపోతూ ఆమెను పరిశీలనగా చూశాడు. ఆమె శరీరమంతా చిన్న చిన్న గాయాలున్నాయి. పూర్తిగా నీటిలో తడిచిపోయింది. చూడ్డానికి తెల్లని మేని ఛాయతో సినిమా హీరోయిన్లా ఉంది. ఆమె ఒంటిపై ఉన్న నీటి చుక్కలు సూర్యుని కిరణాల వెలుగులో బంగారంతో పోటీ పడుతున్నట్టుగా మెరిసిపోతున్నాయి. అంత భయంలో కూడా లక్ష్మణ్ ఆ అమ్మాయి అందాన్ని ఆస్వాదించటం మర్చిపోలేదు. తాను అంత పెద్దగా అరుస్తున్నా లక్ష్మణ్ ఏం మాట్లాడకపోవటంతో ఆమె లక్ష్మణ్ ముందు చిటికలు వేస్తూ, హలో మిస్టర్, నిన్నే అడిగేది, అయినా యాచ్ నడపడం రానప్పుడు నీకు ఇంత పెద్ద యాచ్ ఎందుకు అని అడిగింది. ఆమె ప్రశ్నలకు స్పృహలోకొచ్చిన లక్ష్మణ్ ఏదో సమాధానం చెప్పబోతూ ఉండగానే విరిగిన షిప్లో నుంచి గ్రిల్స్ పట్టుకుని 4 బాడీగార్డ్స్ హడావిడిగా దూకుతూ వచ్చి ఆమె వెనుకే నిల్చుని, జాన్వి మేడం, మీకేం కాలేదు కదా అని అడిగారు. ఆమె వెంటనే తన చేతిని పైకెత్తి బాగానే ఉన్నట్టుగా సైగ చేసింది. ఇంకా లక్ష్మణ్ ఏమీ మాట్లాడకపోవటంతో, ఏంటి ఏం మాట్లాడకుండా నిల్చున్నావు, మర్యాదగా నా యాచ్ డ్యామేజ్ కి కాంపన్సేషన్ పే చెయ్యి అని అడిగింది. జాన్వి వెనకే వచ్చిన బాడీగార్డ్స్ ను చూసి లక్ష్మణ్ కొంచెం కంగారు పడ్డాడు. ఆమెతో పాటు బాడీగార్డ్స్ కూడా ఉన్నారంటే ఆమె మామూలు వ్యక్తి కాదు అని అనుకున్నాడు. అదే సమయంలో యాచ్లో ఉన్న అమ్మాయిలు కూడా ఆమె వైపు అనుమానంగా చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఆమెనెక్కడో చూసినట్టుగా అనిపించింది. వైట్ షర్ట్ పై బ్రౌన్ కలర్ జాకెట్ వేసుకుని జీన్స్ ప్యాంట్లో ఉన్న జాన్వి ముఖం మీద గాయాలతో పాటు జుట్టు కూడా ఆమె మొహాన్ని కప్పేస్తూ ఉండటంతో వాళ్ళామెను గుర్తించలేకపోయారు. జాన్వి కన్నడలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి. యాక్టింగ్ తో పాటు సింగింగ్ లో కూడా ఆమె టాలెంటెడ్.
తెలుగులో కూడా చిన్న చిన్న సినిమాల్లో యాక్ట్ చేసింది. కానీ ఆమెకు హీరోయిన్ గా కన్నడలో బ్రేక్ రావటంతో అక్కడ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. దాంతో ఆమె ఎక్కడికి వెళ్లినా రిపోర్టర్స్ ఫాలో అవుతూ ఉండటంతో ఆమెకు పర్సనల్ లైఫ్ మిస్ అయిపోతున్నాననే ఫీలింగ్ వచ్చింది. అందుకే ఎవ్వరికీ తెలియకుండా ఇలా అప్పుడప్పుడు ఆంధ్ర వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఆ రోజు యాచ్లో డ్రైవ్ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఇంతలో హఠాత్తుగా వచ్చిన చిరాయు ఆమె యాచ్ను ఢీకొట్టింది. హలో మిస్టర్, డబ్బులిస్తావా లేదంటే పోర్టులో కంప్లైంట్ చేయమంటావా అని జాన్వి మళ్లీ అడగటంతో లక్ష్మణ్ కంగారు పడుతూ వెంటనే భరత్కి ఫోన్ చేశాడు. అది చూసిన జాన్వి, నువ్వు ఎవ్వరికి ఫోన్ చేసుకున్నా మేం భయపడం. ముందు నువ్వు మా షిప్ డ్యామేజ్ కి డబ్బులు కడితేనే ఇక్కడి నుంచి కదులుతాను అని సీరియస్ గా చెప్పింది. అప్పుడు లక్ష్మణ్ తడబడుతూ, లేదు, ఈ యాచ్ నా ఫ్రెండ్ది, మీరు కంగారు పడకండి, అతను 2 నిమిషాల్లో ఇక్కడికి వచ్చేస్తాడు అని అన్నాడు. ఆ యాచ్ తన ఫ్రెండ్ అని లక్ష్మణ్ చెప్పిన వెంటనే ఆ కాలేజ్ అమ్మాయిలు 4 ఆశ్చర్యంగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఇప్పటి వరకు వాళ్ళ యాచ్ లక్ష్మణ్దని అనుకుని అతన్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ యాచ్ ఓనర్ అతను కాదని తెలియటంతో వాళ్ళతని వైపు చిరాగ్గా చూశారు. లక్ష్మణ్ మాటలు విన్న జాన్వి, యాచ్ ఎవరిదైతే నాకేంటి, ముందు డబ్బులు కడితేనే ఇక్కడి నుంచి ఎవరైనా కదులుతారు అనంటూ చిన్న సైజ్ రౌడీలా వాళ్లను బెదిరించింది. భరత్ రావడానికి లేట్ అవుతూ ఉండటంతో జాన్వి అక్కడ నిల్చుని ఆ యాచ్ మొత్తాన్ని కలియ చూడ్డం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు కోపంలో ఆమె గమనించలేదు, కాని అంత అందమైన లగ్జరీ యాచ్ను చూసి షాక్ అవుతూ ఖచ్చితంగా అది ఒక సాధారణ వ్యక్తికి సంబంధించింది అయ్యుండదు అనుకుంది. మరోవైపు ధన్య యాచ్ను ఫాస్ట్గా నడుపుతూ అనుకున్న దానికన్నా 5 నిమిషాల ముందే ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుంది. అక్కడికి రాగానే భరత్ డ్యామేజ్ అయిన యాచ్ వైపు చూశాడు. చిరాయు దాటికి ఆ చిన్న యాచ్ అడుగు భాగంలో మధ్యలో చీలి సముద్రపు నీరు లోపలికి చేరింది. కాని అడుగున ఉన్న వాటర్ ప్రూఫ్ డివైడర్ వల్ల అది ఇంకా నీళ్లపై తేలుతూనే ఉంది. దాన్ని చూస్తూనే చిరాయులోకి అడుగు పెట్టాడు భరత్. అతన్ని చూసిన వెంటనే లక్ష్మణ్ ఆనందంగా, అదిగో నా ఫ్రెండ్ వచ్చాడు అనంటూ హడావిడిగా భరత్కి ఎదురు వెళ్లాడు. కాని భరత్ అతన్ని కోపంగా చూసి ఏం మాట్లాడకుండా జాన్వి దగ్గరకు వెళ్లాడు. చెదిరిన జుట్టుతో ముఖంపై గాయాలతో ఉన్న ఆ అమ్మాయిని చూడగానే అతనికి పరిస్థితి అర్థమైంది. అలాగే దూరంగా నిల్చొని ఉన్న 4 కాలేజ్ అమ్మాయిల్ని చూడగానే కూడా లక్ష్మణ్ చేసిన పనిని కూడా ఊహించి అతని వైపు సీరియస్ గా ఒక లుక్ ఇచ్చాడు. వెంటనే లక్ష్మణ్ ఏం మాట్లాడకుండా తలొంచుకున్నాడు. భరత్ వెంటనే జాన్వీతో, జరిగిన దానికి ఐమ్ రియలీ సారీ, మీ గాయాలు ఎక్కువగా అయ్యాయి, మనం ముందుగా హాస్పిటల్కి వెళ్దాం అని అన్నాడు. మిథున, ధన్య, కార్తీకలతో కలిసి యాచ్లోకొచ్చిన భరత్ ని చూసి అతను కూడా అందరిలా అమ్మాయిలతో ఎంజాయ్ చేసే రిచ్ కిడ్ అనుకుంది జాన్వి. దాంతో ఆ అమ్మాయి భరత్ ఆఫర్ను రిజెక్ట్ చేస్తూ, లేదు, అదంతా ఏం అవసరం లేదు, ముందు నా షిప్ డ్యామేజ్ కి కాంపెన్సేషన్ ఇవ్వండి అనంది. ఆమె కోపంలో ఉందని గమనించిన భరత్, సరే, మీకెంత కాంపెన్సేషన్ కావాలో చెప్పండి అని అడిగాడు. అతను ఎలాంటి గొడవ చేయకుండా వెంటనే కాంపెన్సేషన్ ఇస్తానని చెప్పటంతో జాన్వి కొంచెం ఆశ్చర్యపోతూ, నా యాచ్ రిపేర్కి అయ్యే ఖర్చు మొత్తాన్ని మీరే భరించాలి, అలాగే మా యాచ్ విరిగిపోయినప్పుడు మేం పడిన భయానికి కూడా పే చేయాలి అని సీరియస్గా విరిగిన యాచ్ వైపు చూసింది. దాని పరిస్థితి చూస్తే ఇక దాన్ని రిపేర్ చేయటం కన్నా కొత్తది కొనడం చాలా బెటర్ అనిపించింది భరత్కి. అతనేం మాట్లాడకుండా యాచ్ వైపు చూస్తూ ఉండటంతో జాన్వి ఆలోచిస్తూ, ఇప్పుడు యాచ్ రిపేర్కి ఎక్కువ డబ్బు ఖర్చవుతుందని ఆలోచించి మళ్ళీ డబ్బు ఇవ్వనని మాట మారుస్తాడా ఏంటి అని అనుకుంటూ హడావిడిగా, ఏంటి యాచ్ వైపు చూస్తున్నారు, దానికి ఎంత ఖర్చైనా మీరివ్వాల్సిందే, లేదంటే నేను లీగల్గా వెళ్తాను అని బెదిరించడానికి ప్రయత్నించింది. అది విని భరత్ వెంటనే, లేదు లేదు, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నేను మీకు కాంపెన్సేషన్గా డబ్బిస్తాను, కానీ ఆ యాచ్ను చూస్తుంటే అది మళ్ళీ రిపేర్ చేయటం కుదరదు అనిపిస్తుంది, అందుకే కాంపెన్సేషన్ ఎంత ఇవ్వాలో అర్థం కావడం లేదు అని అన్నాడు. అది విన్న జాన్వి కంగారు పడింది. ఆ యాచ్ను ఆమె ఎంతో ఇష్టంగా కొనుక్కుంది. ఎవరికీ తెలియకుండా అప్పుడప్పుడు ఇక్కడికొచ్చి ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటుంది. దానికోసం ఒక ప్రైవేట్ పోర్ట్ ఏరియాను కూడా రెంట్కి తీసుకుంది. అందుకే ఆమె ఆ మాట నమ్మలేనట్టుగా చూసి,
లేదు, అలా జరగదు, అది రిపేర్ చేయడానికి వీలవుతుంది అని కంగారుగా తన యాచ్ను కళ్లతోనే చూసుకుంటూ, నేనిప్పుడే దాని గురించి తెలుసుకుంటాను అనంటూ తన మొబైల్ ఫోన్తో విరిగిపోయిన యాచ్ను ఫోటోలు తీసి షిప్ యాడ్ కన్సల్టెన్సీకి పంపించింది. జాన్వీ రాక భరత్ ప్రయాణాన్ని ఎలాంటి మలుపులు తిప్పుతుంది? కార్తీకకు దొరికిన బాక్స్ నిజంగానే విలువైందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 92 జాయిన్ విత్ జాన్వీ. యాచ్కి జరిగిన డ్యామేజ్ను రిపేర్ చేయటం కుదురుతుందో లేదో అని తెలుసుకోవటం కోసం విరిగిన యాచ్ను ఫోటోలు తీసి షిప్ కన్సల్టెన్సీకి పంపించింది జాన్వీ. 2 నిమిషాల్లోనే ఆమెకు కన్సల్టెన్సీ నుంచి రిప్లై వచ్చింది. అందులో ఇక షిప్ను రిపేర్ చేయటం కుదరదు అని చెప్పటంతో ఆమె నిరాశపడిపోయింది. దాంతో ఆమె నిరాశగా మొహం పెట్టి, మీరు చెప్పినట్టే నా యాచ్ రిపేర్ చేయటం కుదరదు అనంది. అప్పుడు భరత్, మీరు కంగారు పడకండి, నేను మీకు కాంపెన్సేషన్ కింద కొత్త షిప్ కొనడానికి అవసరమయ్యే డబ్బిస్తాను, లేదంటే మీరు నా 2వ యాచ్ను తీసుకోవచ్చు అనంటూ వాళ్ళు దిగొచ్చిన యాచ్ను ఆమెకు చూపించాడు. జాన్వీ దానివైపు చూడగాని అది తన యాచ్ కన్నా చాలా ఎక్కువ ఖరీదుంటుంది అని ఊహించింది. దాంతో ఆమె వెంటనే, లేదు, నాకు అవసరం లేదు, అది నా యాచ్ కన్నా ఎక్కువ రేటు ఉంటుంది, నాకు కాంపెన్సేషన్గా మనీ ఇస్తే చాలు అనంది. సరే, మీ ఇష్టం, మీ కొత్త యాచ్కి మనీతో పాటు మీరు పడిన మెంటల్ టెన్షన్కి కూడా మొత్తం కలిపి 1,50,00,000 ఇస్తాను అని అన్నాడు. అది విన్న జాన్వీ ఆశ్చర్యపోయింది. ఆమె కోపంలో మెంటల్ టెన్షన్కి ఫీజని అడిగింది. కాని అతను నిజంగానే 50,00,000 ఇస్తాను అని చెప్పటంతో ఆమె కంగారుగా, లేదు లేదు, నాకు యాచ్కి మాత్రం డబ్బులిస్తే చాలు అనంది. కాని భరత్ ఆమె మాటను వినిపించుకోకుండా ధన్య వైపు చూసి, ఆమె అకౌంట్లోకి మనీ ట్రాన్స్ఫర్ చేయి అని చెప్పాడు. ఓకే సార్ అంటూ ధన్య వెళ్లి అకౌంట్ నెంబర్ అడిగి వెంటనే ఆమెకు 1,50,00,000 ట్రాన్స్ఫర్ చేసింది. ఎలాంటి గొడవ చేయకుండా భరత్ డబ్బివ్వటంతో ఆశ్చర్యపోయిన జాన్వీకి అతనిపై గౌరవం పెరిగింది. మరోవైపు లక్ష్మణ్ తప్పు చేసినట్టుగా తలదించుకున్నాడు. తన వల్లే భరత్కి 1,50,00,000 నష్టం వచ్చిందని, దానిని తను ఎప్పటికీ తీర్చలేనని బాధపడ్డాడు లక్ష్మణ్. భరత్ విరిగిపోయిన యాచ్ వైపు చూసి, మీరిప్పుడు అందులో వెళ్లలేరు, షిప్ యార్డ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు దీనిని వెనక్కి తీసుకొస్తారు, మీరు మేమొచ్చిన యాచ్లో ఒడ్డుకు వెళ్లొచ్చు అని చెప్పాడు. దానికి జాన్వీ సరే అని తలూపి తన బాడీగార్డ్స్తో కలిసి భరత్ యాచ్లోకి వెళ్ళింది. భరత్ వెంటనే వెనక్కి తిరిగి అక్కడే నిల్చున్న లక్ష్మణ్ గణపతుల వైపు సీరియస్గా చూసి షిరాయులోనే ఉన్న తన క్యాబిన్ వైపు నడిచాడు. అతని వెనకే లక్ష్మణ్ వస్తూ, రే భరత్, సారీరా, ఇలా అవుతుందని అనుకోలేదు అని ఏదో చెప్పబోయాడు. కాని భరత్ అతని మాట వినిపించుకోకుండా ముందుకు వెళ్ళిపోయాడు. ఇంతవరకు భరత్ని అంత కోపంగా చూడని లక్ష్మణ్ భయంగా అక్కడే ఆగిపోయాడు. లక్ష్మణ్ వెనకే వచ్చిన మిథున బాధపడుతున్న లక్ష్మణ్ మొహాన్ని చూసి, ఇలా ఎందుకు చేశావు నువ్వు? నీకు కొంచెం కూడా బుద్ధి లేదు. సర్లే, నువ్వేం కంగారు పడకు, నేను వెళ్ళి మాట్లాడతాను అని చెప్పి భరత్ క్యాబిన్లోకి వెళ్ళింది మిథున. భరత్ ముఖం సీరియస్గా పెట్టుకుని తన చైర్లో కూర్చుని ఉన్నాడు. మిథున నెమ్మదిగా అతని ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుని, అంత కోపం ఎందుకు? సారీ చెప్తున్నాడు కదా, ఇక వదిలే భరత్ అని నెమ్మదిగా చెప్పింది. నువ్వాడికి సపోర్ట్ చేయకు మిథునా, నేను ముందు నుండి చెప్తూనే ఉన్నాను ఆ డ్రైవింగ్ చెయ్యొద్దు అని. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంత పెద్ద ఇష్యూ అయ్యేదో తెలుసా? ఇలాంటి పెద్ద యాచ్లు బ్యాలెన్స్ చేస్తూ డ్రైవ్ చేయటం అందరి వల్ల కాదు, అందుకే వాడికి వద్దు అని చెప్తున్నాను, అయినా వినలేదు అని ఆవేశంగా అన్నాడు భరత్. అతని కోపం చూసి మిథున ఒక్క క్షణం మౌనంగా ఉండి తర్వాత నెమ్మదిగా, మరోసారి ఇలా చేయళ్లే, ఈ ఒక్కసారికి వదిలే, నువ్విప్పుడు కోపడితే లక్ష్మణ్ తీసుకోలేడు అని నచ్చజెప్పడానికి ట్రై చేసింది. ఆమె మాటలు విని భరత్ కొంచెం కూల్ అవుతూ, ఏం కాదులే, కొంచెంసేపు వాణ్ణి అలాగే ఉండనివ్వు, లేదంటే లైఫ్లో ఏది సీరియస్గా తీసుకోవాలో ఏది లైట్ తీసుకోవాలో వాడికి ఎప్పటికీ తెలీదు, కొంచెం సేపటి తర్వాత నేనే మాట్లాడతాను అని అన్నాడు. దాంతో మిథున ఇంకేం మాట్లాడలేక అంటూ తలూపింది. తర్వాత రోజు, సార్, మిమ్మల్ని కలవడానికి హేమంత్ వచ్చారు అని చెప్పింది ధాన్య. లోపలికి పంపించు అని అన్నాడు భరత్. హాయ్ భరత్, ఎలా ఉన్నారు అనంటూ లోపలికొస్తూనే
హుషారుగా పలకరించాడు హేమంత్. ఆల్ గుడ్. నెక్స్ట్ షెడ్యూల్కి ఇంకొంచెం టైం ఉంది, అందుకే 3 days హాలిడేస్ ఇచ్చారు డైరెక్టర్. ప్రస్తుతం కొంచెం ఫ్రీగానే ఉన్నాం అని చిన్నగా నవ్వుతూ చెప్పాడు భరత్. అవును, తెలిసింది. నిన్న మీరు చిరాయులో బయటికి వెళ్లారని, ఏదో యాక్సిడెంట్ జరిగింది అని విన్నాను. ఎనీథింగ్ సీరియస్ అని అడిగాడు హేమంత్. నథింగ్ సీరియస్, ఇట్స్ ఎ స్మాల్ యాక్సిడెంట్. ఇప్పుడు అదంతా క్లియర్ అయిపోయింది. ఇంతకీ మీరొచ్చిన విషయం ఏంటో చెప్పలేదు అని అడిగాడు భరత్. హో యా, మర్చిపోయాను అని నవ్వి, ఈరోజు మా బ్రదర్ జయంత్ మిమ్మల్ని ఈవినింగ్ పార్టీకి ఇన్వైట్ చేయడానికి నన్ను పంపించారు, మీరు తప్పకుండా రావాలి అని హేమంత్ ఆహ్వానించాడు. ఓ థ్యాంక్ యూ, కానీ ఇప్పుడు పార్టీకి వచ్చే ఇంట్రెస్ట్ లేదు. నేను మీ బ్రదర్ను పర్సనల్గా వచ్చి కలుస్తాను అని చెప్పాడు. వెంటనే హేమంత్, లేదు లేదు భరత్ గారు, ఇది స్మాల్ పార్టీ. అన్నయ్య ఇక్కడ ఒక విల్లా కట్టించాడు. దాని ఓపెనింగ్కి ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి కొంతమంది ఇంపార్టెంట్ గెస్టుల్ని మాత్రమే ఇన్వైట్ చేస్తున్నారు. మిమ్మల్ని తప్పకుండా రావాలని మరీ మరీ చెప్పాడు. మీరిప్పుడు రానంటే అన్నయ్యే స్వయంగా ఇక్కడికొచ్చి ఇన్వైట్ చేస్తాడు అని అన్నాడు. భరత్ నవ్వి, అదంతా అవసరం లేదు, సరే నేనే వస్తాను హేమంత్ అని అన్నాడు. అది వినగానే హేమంత్ ఆనందంగా, థ్యాంక్ యూ భరత్ గారు, ఇప్పుడు మీరు రాకపోతే మా అన్నయ్య నన్ను చంపేసేవాడు. మీరొస్తారని చెప్పి నన్ను బతికించారు అని నవ్వుతూ పైకి లేచి, ఇక నేను బయలుదేరతాను అని చెప్పి వెళ్ళిపోయాడు. సాయంత్రం 7 గంటలవుతుండగా వెళ్ళా ముందు కారు ఆపిన ధన్య వెంటనే సార్ వచ్చారు అని హేమంత్కి మెసేజ్ చేసింది. అది చూడగానే హేమంత్ వెంటనే జయంత్ దగ్గరకు వెళ్ళి, అనయ్య భరత్ గారొచ్చారు అని చెప్పాడు. జయంత్ వెంటనే మాట్లాడుతున్న గెస్ట్లతో ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి హేమంత్తో కలిసి భరత్ను ఇన్వైట్ చేశాడు. భరత్ను చూడగానే పార్టీలో వాళ్లంతా, శిఖరం సినిమా తీస్తున్న ప్రొడ్యూసర్ అతనే, 500 కోట్లతో మొదటిసారి మన ఇండస్ట్రీలో పెద్ద సినిమా తీసే ధైర్యం చేశారు అని గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. జయంత్ అతన్ని డైరెక్ట్గా ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్లి, ఫీల్ కంఫర్ట్, ఇది మీ సొంత విల్లా అనుకోండి అని చెప్పాడు. భరత్ నవ్వి విల్లానొకసారి చుట్టూ చూసి, నైస్ విల్లా, ఆర్కిటెక్చర్ చాలా బాగుంది అని మెచ్చుకున్నాడు. థ్యాంక్ యూ అంటూ గ్లాస్లో వైన్ పోసి భరత్ చేతికి అందించి, మీ సినిమా ఎలా వస్తుంది భరత్ గారు అని అడిగాడు జయంత్. మేము ఎఫర్ట్ పెడుతున్నాం, రిజల్ట్ కూడా బాగుంటుంది అని అనుకుంటున్నాం, వీ హ్యావ్ టు వెయిట్ అంటూ వైన్ సిప్ చేశాడు భరత్. మీరు ప్రొడ్యూస్ చేస్తే ఆ సినిమా గురించి ఇక ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు భరత్ గారు, అందుకే నేను మీ దగ్గరకు ఒక బిజినెస్ ప్రపోజల్ తీసుకొచ్చాను, మీకిష్టమైతే అని అన్నాడు జయంత్. షూర్ జయంత్ చెప్పండి అని అన్నాడు భరత్. మీ సినిమా సౌత్ ఇండియా డిస్ట్రిబ్యూటర్ రైట్స్ నేను కొందాం అనుకుంటున్నాను. నార్త్ ఇండియాలో కూడా మనతో టైఅప్ అయిన కంపెనీల వాళ్లే తీసుకుంటారు. దీనికి పూర్తి పబ్లిసిటీ బాధ్యత మాదే. దీనికి మీరేమంటారు అని అడిగాడు జయంత్. భరత్ వచ్చి, మీరు చెప్పిన డీల్ కాదనేదే లేదు. అందులో మా స్టార్ ఎంటర్టైన్మెంట్ మీ ఫీనిక్స్ స్టూడియోతో కలిస్తే ఇంక చెప్పేదే ఉంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ డీల్ అని అన్నాడు. థ్యాంక్ యూ మిస్టర్ భరత్, మీరు అడగగానే యాక్సెప్ట్ చేస్తారు అనుకోలేదు. వీఆర్ రియల్లీ హ్యాపీ అని ఆనందంగా చెప్పాడు జయంత్. దానికి భరత్ ఏదో చెప్పబోతుండగా, హలో, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్, మిమ్మల్ని ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఒక గొంతు వినిపించటంతో తల తిప్పి చూశాడు భరత్. అక్కడ ఒక అందమైన అమ్మాయి చేతిలో వైన్ గ్లాస్తో నిలబడి ఉంది. భరత్ ఆమెను గుర్తుపట్టనట్టు చూసి, మీరు అని ప్రశ్నార్థకంగా అడిగాడు. భరత్ తనను గుర్తుపట్టకపోవటంతో ఆమె కాస్త నొచ్చుకొని, అదేం సార్, అప్పుడే మర్చిపోయారా? నిన్న యాచ్ క్రాష్ జరిగింది కదా, మీరు కాంపెన్సేషన్ కూడా పే చేశారు. మీ యాచ్ ఇచ్చి స్వయంగా నన్ను హార్బర్కి పంపించారు, అది నేనే అని చెప్తూ నవ్వింది జాన్వి. అది విని భరత్ ఆశ్చర్యపోతూ, వాట్, అది మీరా? సారీ, గుర్తుపట్టలేదు అని అన్నాడు. భరత్ నిజంగానే ఆమెను గుర్తుపట్టలేకపోయాడు. యాచ్లో ముఖంపై గాయాలతో చెదిరిన జుట్టుతో ఉన్న ఆ అమ్మాయి ఇప్పుడు ఇంత అందంగా కనిపించటం చూసి కొంచెం ఆశ్చర్యపోయి, ఇప్పుడెలా ఉన్నారు, మీ గాయాలు అంటూ ఆగిపోయాడు. యా, అవి చిన్న గాయాలే, ఐఎమ్ ఆల్ రైట్ నౌ అనంది జాన్వి. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాకపోవటంతో, ఎక్స్క్యూజ్ మీ, మీ ఇద్దరూ ఒకరికొకరు ముందే తెలుసా అని అడిగాడు హేమంత్. భరత్ నవ్వి, ముందే కాదు, నిన్నట్నుండే తెలుసు అనంటూ జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్పాడు. ఓ ఓకే దెన్,
ప్లీజ్ జాయిన్ మిస్ జాన్వి అంటూ హేమంత్ ఆమెను కూడా కూర్చోమని ఇన్వైట్ చేసి, భరత్ గారు, ఈమె జాన్వి, కన్నడలో టాప్ హీరోయిన్, కానీ మన తెలుగు వాళ్లే అని చెప్పాడు. ఓ గుడ్, తెలుగు హీరోయిన్ కన్నడలో బిగ్ స్టార్ అంటే నిజంగా అభినందించాలి అని అన్నాడు భరత్. ఆ మాటలు వినగానే జాన్వి కళ్లల్లో సంతోషంతో, థాంక్యూ భరత్ గారు, మీరు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వారేనా అని ఆశ్చర్యంగా అడిగింది. దాంతో భరత్ ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టాడు. వాళ్ళిద్దరూ మాటల్లో పడ్డం, భరత్తో మాట్లాడేటప్పుడు జాన్వి ఎక్సైట్ అవ్వడం గమనించిన జయంత్, హేమంత్ ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ అక్కడ్నుంచి పైకి లేచి, ఎక్స్క్యూజ్ మీ, మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, మేం మళ్ళీ జాయిన్ అవుతాం అనంటూ పక్కకొచ్చారు. హేమంత్ వెంటనే, అనయా, నువ్వు జాన్విని అబ్జర్వ్ చేశావా? భరత్ గారితో మాట్లాడేటప్పుడు చాలా హ్యాపీగా కనపడుతూ ఎక్సైట్ అయింది అని అన్నాడు. జయంత్ నవ్వి, ఆమె ఇంతవరకు ఎప్పుడూ ఇలా ఒకరితో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించడం నేను చూడలేదు. కానీ భరత్ గారు నార్మల్గానే ఉన్నారు, కాబట్టి మనం ఇంకేం ఆలోచించకుండా ఉంటే మంచిది. ముందు వెళ్ళి గెస్ట్లను చూద్దాం పదా అనంటూ ఆ టాపిక్ అంతటితో కట్ చేసి హేమంత్తో పాటు కిందకు వెళ్లాడు. ఇంతలో భరత్తో మాట్లాడుతున్న జాన్వి అతని గ్లాస్లో వైన్ అయిపోవటం చూసి, నేను సర్వ్ చేస్తాను అంటూనే అతని గ్లాస్లో వైన్ పోసి భరత్ చేతికి అందించింది. కాని గ్లాస్లో వైన్ నిండుగా ఉండటంతో అది అనుకోకుండా ఒలికి భరత్ షర్ట్ పై పడిపోయింది. అది చూసిన జాన్వి కంగారుగా, సారీ చూసుకోలేదు అంటూ హడావిడిగా లేచి పక్కనే ఉన్న టిష్యూతో అతని షర్ట్ పై ఉన్న వైన్ను క్లీన్ చేయటం మొదలుపెట్టింది. ఇట్స్ ఓకే, మీరు వదిలేయండి, నేను చూసుకుంటాను అనంటూ భరత్ అక్కడ్నుంచి పైకి లేచాడు. కాని జాన్వి తప్పు చేసినట్టుగా ఫీల్ అవుతూ, లేదు, మీరీ పార్టీలో ఇలా కంటిన్యూ అవుతారు, ఒక్క నిమిషం, నేనిప్పుడే వస్తాను అంటూ హడావిడిగా జయంత్ దగ్గరకు వెళ్లి విషయం చెప్పి, జయంత్ గారు, ఇప్పుడు మీరే ఏదో ఒకటి చేయాలి అని అడిగింది. జయంత్ వెంటనే భరత్ దగ్గరకొచ్చి, భరత్ గారు, మీరు షర్ట్ చేంజ్ చేసుకోవచ్చు, మా వార్డ్రోబ్లో నిన్ననే మా డిజైనర్ న్యూ కలెక్షన్ యాడ్ చేశారు అని చెప్పాడు. అవసరం లేదు జయంత్, ఇట్స్ ఓకే, నా కార్లో స్పేర్ ఉంటుంది, ధన్య కాల్ చేశాను, ఆమె తీసుకొస్తూ ఉంటుంది అని భరత్ చెప్తూ ఉండగానే ధన్య చేతిలో డ్రెస్తో అక్కడికొచ్చి, సార్ మీ డ్రెస్ అంటూ భరత్ చేతికిచ్చింది. ఓకే, మీరు ఈ రూంలోకెళ్ళండి అంటూ జయంత్ రూమ్ చూపించడంతో భరత్ లోపలికి వెళ్లాడు. బయట ఉన్న జాన్వి భరత్కి డ్రెస్ తీసుకొచ్చిన ధన్యను తేరిపారా చూస్తూ, ఈమె చాలా అందంగా ఉంది, నిన్న యాచ్లో కూడా కనిపించింది, భరత్ గారి పర్సనల్ పనులు కూడా చేస్తోంది, ఈమె ఎవరై ఉంటుంది అని ఆలోచించటం మొదలుపెట్టింది. ధన్య కూడా జాన్వి వైపు చూసి, ఈమె నిన్న యాచ్లో యాక్సిడెంట్లో కలిసిన అమ్మాయి కదా అని ఈజీగానే గుర్తుపట్టింది. ఇంతలో భరత్ షర్ట్ మార్చుకుని రావటంతో, ఇక మనం వెళ్దాం సార్ అని అడిగింది ధన్య. జాన్వి వెంటనే, లేదు, ఇంకా పార్టీ అయిపోలేదు, ఇంకొంచెం సేపు ఉండండి భరత్ గారు అని అంది. ఆ మాట విన్న ధన్య సూటిగా జాన్వి కళ్లల్లోకి చూసింది. ఆమె భరత్ పై ఇంట్రెస్ట్ చూపిస్తుంది అన్న అనుమానం ధన్యలో కలగటంతో ఆమె జాన్వి వైపు బ్లాంక్గా చూసి సైలెంట్గా ఉంది. ఇంతలో జయంత్ కొంతమంది గెస్ట్లతో అక్కడికొచ్చి, భరత్ గారు, మీరు వీళ్ళని మీట్ అవ్వండి అనంటూ తన వెంట వచ్చిన వాళ్లను పరిచయం చేయటం మొదలుపెట్టాడు. వాళ్లు బిజీ అయిపోవటంతో జాన్వి కూడా పక్కనే ఉన్న మిగతా అమ్మాయిల దగ్గరకు వెళ్లి నిల్చుని గెస్ట్ల వైపు చూస్తున్న భరత్నే చూడ్డం మొదలుపెట్టింది. అది గమనించి ఆమె పక్కనే ఉన్న ఆర్టిస్ట్, ఏంటి జాన్వి, అతను బాగా నచ్చాడా, తినేసేలా చూస్తున్నావు అని నవ్వుతూ అడిగింది. జాన్వి నవ్వి, అదేం లేదు అనంది. కాని భరత్ పై నుండి చూపు మాత్రం తిప్పుకోలేదు. దాంతో ఆ ఆర్టిస్ట్ నవ్వుతూ, నువ్వు నోటితో ఏం చెప్పడం లేదు, కాని నీ కళ్ళు మాత్రం నిన్ను పట్టించేస్తున్నాయి. అయినా అతను చూడ్డానికి చాలా అందంగా రిచ్ క్యాండిడేట్లా కనపడుతున్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా అతని పక్కనే ఒక అమ్మాయి కూడా ఉంది చూడు, ఆమె హీరోయిన్ కాకపోయినా మనెవ్వరికీ తీసిపోనంత అందంగా ఉంది అనంటూ ధన్యనే చూస్తూ చెప్పింది. ఆ మాట వినగానే జాన్వి కళ్ళు ధన్య వైపు అసూయగా చూశాయి. వెంటనే ఆమె తన చేతిలోని వైన్ గ్లాస్ ఖాళీ చేసి మరో వైన్ గ్లాస్ను చేతిలోకి తీసుకుంది. అది చూసిన ఆర్టిస్ట్, నువ్వు బాగా జెలసీగా ఉన్నట్టున్నావు అంటూ ఎగతాళిగా నవ్వింది. జాన్వి ఆమె మాటలకు సమాధానం చెప్పకుండా
కోపంగా ఆ వైన్ను కూడా ఖాళీ చేసేసింది. వెంటనే ఆర్టిస్ట్ ఆమెను ఆపుతూ, ఏయ్ జాన్వి, నువ్వు ఎక్కువగా తాగేస్తున్నావు, చూసుకో ఇంకా. నేను ఊరికే నిన్ను రెచ్చగొట్టాను, నువ్వు సీరియస్గా తీసుకోకు అనంటూ ఆమెను కూల్ చేయడానికి ట్రై చేసింది. అయినా జాన్వి ఆగకుండా పక్కనే కౌంటర్ నుండి మరో గ్లాస్ వైన్ తీసుకుని ఒక్క గుటకలో ఖాళీ చేసేసింది. పార్టీలో ఏం జరగబోతోంది? జాన్వి ప్రవర్తన భరత్ను ఇబ్బందుల్లో నెట్టబోతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. టు హీరో ఎపిసోడ్ 93 ఆమెతో ఒక రాత్రి. భరత్ ధన్యల మధ్య రిలేషన్ ఏంటో తెలియక దాని గురించి ఆలోచిస్తూ ఎక్కువగా డ్రింక్ చేసింది జాన్వి. కాసేపటికి పార్టీ పూర్తయి గెస్ట్లందరూ వెళ్తూ ఉండటంతో, సార్ మనం కూడా బయలుదేరదామా అని అడిగింది ధన్య. యా ధన్య, ఇప్పటికే లేట్ అయింది, వెళ్దాం అని అన్నాడు భరత్. ఓకే సార్, నేను వెళ్ళి కార్ తీస్తాను అనంటూ పార్కింగ్లో ఉన్న కార్ తీసుకురావడానికి వెళ్ళింది ధన్య. హేమంత్, జయంత్ ఇద్దరూ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి భరత్ దగ్గరకొచ్చారు. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ భరత్ గారు, మీరీ పార్టీకి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని చూస్తుంటే ఒక సొంత బ్రదర్తో ఉన్నట్టుగా అనిపిస్తుంది అని అన్నాడు జయంత్. వెంటనే హేమంత్ అందుకుంటూ, అవును సార్, నిజమే, నాకు కూడా మిమ్మల్ని బ్రో అని పిలవాలి అనిపించింది అని నవ్వుతూ అన్నాడు. భరత్ కూడా నవ్వి, నాకేం అభ్యంతరం లేదు హేమంత్, మీరు నన్ను బ్రో అని పిలవచ్చు అని అన్నాడు. అది వినగానే హేమంత్ ఆనందంగా, నిజమా బ్రో? అయితే ఇక నుండి మీరు నాకు భరత్ బ్రో అని అన్నాడు. అతని మాటలకు చిన్నగా నవ్వారు భరత్, జయంత్లు. ఇంతలో కార్ డ్రైవ్ చేస్తూ వచ్చి భరత్ ముందు ఆగింది ధాన్య. భరత్ వాళ్ల దగ్గర సెండ్ ఆఫ్ తీసుకుని బయటకొచ్చేశాడు. భరత్ ఎక్కగానే కార్ స్టార్ట్ చేయబోయింది ధాన్య. ఇంతలో సడన్ గా వెనుక నుండి కార్ను ఏదో డాష్ ఇచ్చిన సౌండ్ రావటంతో పాటు కార్ కూడా ఊగిపోయింది. వెంటనే భరత్, ధన్య ఇద్దరూ ఒక్కసారిగా ఊగిపోయారు. ధన్య కంగారుగా భరత్ వైపు చూసి, సార్ మీరు జాగ్రత్త అని అరిచింది. భరత్ సర్దుకుంటూ, కంగారు పడుకో, నేను బాగానే ఉన్నాను అని అన్నాడు. ధన్య వెంటనే ఆందోళనగా, మీరు లోపలే ఉండండి సార్, ఎవరన్నా అటాక్ ప్లాన్ చేశానేమో, నేను కిందకి దిగి చూస్తాను అనంది. భరత్ నవ్వి, ఎక్కువగా ఆలోచించకు ధన్య, ఇది పార్టీ ప్లేస్. ఎవరో ఎక్కువగా తాగి కార్ డ్రైవ్ చేసి చూసుకోకుండా డాష్ ఇచ్చుంటారు, ఏం కాదులే, పద వెళ్ళి ఇద్దరం చూద్దాం అనంటూ ఆమెతో పాటు కిందకు దిగి ఇద్దరూ కార్ వెనక్కొచ్చి చూశారు. భరత్ చెప్పినట్టే ఎవరో కార్ను డాష్ ఇచ్చి ఇంకా కార్ వెనక్కి తీయకుండా అలాగే తాకించుంచారు. అది చూసిన ధన్య కోపంగా, ఏయ్ ఎవరు నువ్వు అనంటూ కార్ డోర్ హ్యాండిల్ పట్టుకుని లాగిపోయింది. భరత్ వెంటనే ఆమె నాపుతూ, ధన్య ఆగు, ఆవేశపడకు అనంటూ డాష్ ఇచ్చిన కార్ దగ్గరకు వెళ్లి గ్లాస్ డోర్పై చేత్తో నాక్ చేశాడు. అప్పుడు లోపల వైపు నుండి నెమ్మదిగా గ్లాస్ ఓపెన్ అయింది. లోపల కార్ సీట్లో కూర్చుని ఉన్న వ్యక్తిని చూసి భరత్, ధన్య ఇద్దరూ ఆశ్చర్యపోతూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. భరత్ వెంటనే చిన్నగా నవ్వి డ్రైవింగ్ సీట్లో ఉన్న జాన్వీ వైపు చూసి, ఏంటి జాన్వీ గారు, నిన్న మీ యాడ్కి డాష్ ఇచ్చాననే కోపంతో ఈరోజు నా కార్కి కూడా డాష్ ఇచ్చారా అని అడిగాడు. జాన్వీ అతని మాటలకు మత్తుగా అతని వైపు చూసింది. ఫుల్లుగా తాగి ఉండటంతో ఆమె కళ్ళు బరువుగా మూతపడుతున్నాయి. అక్కడ ఉన్నది భరత్ అని గమనించి ఆమె వెంటనే మాట్లాడడానికి ప్రయత్నిస్తూ, సారీ భరత్ గారు, మీ కార్కి డాష్ ఇచ్చింది నేను కాదు, నేను తాగిన డ్రింక్ అని ముద్దు ముద్దుగా చెప్పింది. మత్తులో ఉండటం వల్ల ఆమె మాటలు తడబడుతున్నాయి. ఆమె పరిస్థితి అర్థం చేసుకున్న భరత్ చుట్టూ చూస్తూ, మీరు పార్టీకి ఒంటరిగా వచ్చారా? సెక్యూరిటీ లేకుండా రావడం రిస్క్ కదా అని అడిగాడు. ఆ మాటలకు జాన్వీ తూలుతూ, నో భరత్ గారు, ఇది రిస్క్ కాదు, ప్లెజర్. ఇక్కడ నేను ఫేమస్ స్టార్ హీరోయిన్ అని ఎక్కువగా ఎవ్వరికీ తెలీదు, కాబట్టి ఫ్రీగా ఉండాలి అనుకున్నాను. అందుకే ఎక్కడికి కూడా గార్డ్స్ ఎందుకని వాళ్ళతో రావద్దని చెప్పాను అని నవ్వుతూ చెప్పింది. ఆమె చెప్పింది విన్న భరత్, ఓ ఓకే, కానీ మీరు డ్రింక్ చేసి కార్ నడపడం డేంజర్ కదా. మీరొక పని చేయండి, మీకు అబ్జెక్షన్ లేకపోతే మా కార్లో రండి, మీరెక్కడ స్టే చేస్తున్నారో చెప్తే అక్కడ డ్రాప్ చేస్తాను అని అన్నాడు. ఆమె ఇప్పుడున్న సిచ్యువేషన్లో కార్ నడిపితే మళ్ళీ ఎక్కడన్నా యాక్సిడెంట్ చేస్తుంది అనుకున్న భరత్ ఆమెను సేఫ్గా డ్రాప్ చేయాలి అనుకున్నాడు. అతని ఆఫర్కి జాన్వీ తలెత్తి,
మీ ఆఫర్ నచ్చింది, కానీ నేను మీతో వస్తే నా కార్ ఇక్కడే ఉండిపోతుంది కదా అని అడిగింది. దాని గురించి మీరు కంగారు పడకండి, మీ కార్ మా ధన్య తీసుకొస్తుంది అని అన్నాడు భరత్. అది విన్న ధన్య వెంటనే, సార్, నేను కార్ తీసుకొస్తే మీ సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది, మీరు సెక్యూరిటీ లేకుండా వెళ్ళడానికి నేను ఒప్పుకోలేను అని అంది. ఆమె కంగారు చూసి భరత్ నవ్వి, నువ్వు టెన్షన్ పడకు, జాన్వి కార్ తీసుకుని నువ్వు కూడా మా వెనకే ఫాలో అవ్వు అని చెప్పాడు భరత్. దాంతో ఇంక ధన్య ఏం మాట్లాడలేక ఓకే సార్ అనంది. వెంటనే జాన్వి నవ్వి తడబడుతూనే కార్లో నుండి కిందకు దిగి, థ్యాంక్ యూ భరత్ గారు, యు ఆర్ సచ్ ఎ స్వీట్ గాయ్ అంటూ ముందుకు పడిపోయింది. భరత్ వెంటనే ఆమెను పడకుండా పట్టుకున్నాడు. అది చూసిన ధన్య, మేడం, మీరు కాస్త స్ట్రైట్ గా నిల్చోండి, మా బాస్కి ట్రబుల్ ఇవ్వద్దు అని సీరియస్ గా చెప్పింది. భరత్ నవ్వి, ఆమె తాగుంది ధన్య, లైట్ తీసుకో అనంటూ ఆమెను తీసుకెళ్లి కార్లో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు. జాన్వి కారెక్కిన ధన్య భరత్ కార్ను ఫాలో అవ్వటం మొదలుపెట్టింది. పావుగంట గడిచేసరికి భరత్ కారు హోటల్ దస్పల్లా ముందు ఆగింది. అతని వెనకే జాన్వి కార్తో పాటు వాళ్ళకి కొంచెం దూరంలో 2 రిపోర్టర్స్ ఉన్న కార్ కూడా ఆగింది. పార్టీ దగ్గర జాన్వీని కార్లో ఎక్కిస్తున్న భరత్ ని చూసిన ఆ రిపోర్టర్స్ వాళ్లకు ఒక మంచి న్యూస్ దొరుకుతుందని నమ్మకంతో భరత్ కార్ను ఫాలో అవుతూ వచ్చారు. కార్ హోటల్ ముందు ఆగటంతో వాళ్లు తమ కెమెరాలకు పని చెప్పడానికి రెడీగా ఉన్నారు. జాన్వి గారు, హోటల్ దగ్గరకొచ్చేశాం అని చెప్పాడు భరత్. కాని జాన్వి అప్పటికే మత్తులో జారుకుంటూ ఉండటంతో భరత్ మాటలు వినిపించుకునే పరిస్థితిలో లేదు. అప్పుడు భరత్ కారు దిగి జాన్వి కూడా కిందకు దిగడానికి హెల్ప్ చేశాడు. కాని ఆమె వెంటనే భరత్ భుజంపై వాలిపోయింది. కనీసం నడవగలిగే స్థితిలో లేని జాన్వి వైపు చూసిన భరత్ వెంటనే ధన్యతో, ఈమె లోపల రూంలో వదిలేసిరా అని అన్నాడు. సరే సార్ అనంటూ ధన్య ఆమెను తీసుకెళ్లడానికి ట్రై చేసింది. కాని జాన్వి భరత్ షర్ట్ను గట్టిగా పట్టుకుని లాగుతూ ఉండటంతో, సర్లే, నేనే వదిలిపెట్టేసొస్తాను అని అన్నాడు భరత్. కాని సార్ అనంటూ జాన్వి వైపు అనుమానంగా చూసింది ధన్య. ఈ పరిస్థితుల్లో భరత్ను ఆమెతో కలిసి ఎవరన్నా చూస్తే భరత్ ఇమేజ్ దెబ్బతింటుంది అని భయపడింది ధన్య. ఆమె ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న భరత్, ఏం కాదులే, వదిలేసొస్తాను, ఆమె హ్యాండ్ బ్యాగ్లో రూమ్ కీస్ ఉన్నాయేమో చూడు అని అన్నాడు. అప్పుడు జాన్వి భుజానికి వేలాడుతున్న హ్యాండ్ బ్యాగ్లో నుంచి వెతికి రూమ్ కీస్ బయటకు తీసి భరత్ చేతికిచ్చింది. దానిమీద భరత్ రూమ్ నెంబర్ చూసి ఆమెను నడిపించుకుంటూ లిఫ్ట్లోకి తీసుకెళ్లాడు. జాన్వి మత్తులో తూకుతూ నడుస్తోంది. ఆ సీన్ చూసిన రిపోర్టర్స్ వెంటనే తమ కెమెరాలను క్లిక్కుమనిపించారు. అతి కష్టం మీద ఆమెను రూంలోకి తీసుకెళ్లిన భరత్ ఆమెను బెడ్పై పడుకోబెట్టి అక్కడి నుండి కదలిపోయాడు. కాని జాన్వి హఠాత్తుగా భరత్ చేతిని పట్టుకొని, ప్లీజ్ మీరు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి అనంటూ అడగడం మొదలుపెట్టింది. భరత్ ఆమెను వింతగా చూసి ఆమెను విడిపించుకోబోయాడు. కాని జాన్వి వదలకుండా ఇంకొంచెం గట్టిగా పట్టుకుంటూ, ప్లీజ్ అనంటూ చిన్నపిల్లల మొహం పెట్టడిగింది. దాంతో భరత్ ఆగిపోతూ ఆమె నిద్రలోకి వెళ్లిన తర్వాత అక్కడి నుండి వెళ్దామనుకుని ఆమె పక్కనే కూర్చుని, సరే, మీరు నిద్రపోండి, నేనిక్కడే ఉంటాను అని అన్నాడు. కాని కాసేపటికి భరత్ కూడా నిద్రలోకి జారుకున్నాడు. ఉదయాన్నే హఠాత్తుగా మెలకువలోకొచ్చిన భరత్ వెంటనే లేచి చుట్టూ చూసి తానింకా జాన్వి గదిలోనే ఉన్నాడు అని అర్థం చేసుకున్నాడు. పక్కనే ఉన్న జాన్వి గాఢ నిద్రలో ఉంది. భరత్ వెంటనే తన కోట్ తీసుకుని రూంలో నుంచి బయటకొచ్చేశాడు. బయట కార్లోనే వెయిట్ చేస్తూ ఉంది ధన్య. ఆమెను చూసిన భరత్ రాత్రంతా ఆమెను వెయిట్ చేయించినందుకు గిల్టీగా ఫీల్ అవుతూ వచ్చి కారెక్కాడు. ధన్య ఏం మాట్లాడకుండా కార్ స్టార్ట్ చేసింది. రూమ్కి వెళ్లి ఫ్రెష్ అయి వచ్చిన భరత్ కాఫీ తాగుతూ క్యాజువల్గా నెట్లో న్యూస్ ఓపెన్ చేశాడు. కాని అక్కడ కనిపించిన న్యూస్ చూసి భరత్ షాక్ అయిపోయాడు. అందులో భరత్ జాన్విని తీసుకుని హోటల్లోకి వెళ్తున్న పిక్చర్స్ పోస్ట్ చేసి ఉన్నాయి. పైన బోల్డ్ అక్షరాలతో స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్ రాసలీలలు అని క్యాప్షన్ కూడా ఉంది. భరత్ కొంచెం ఆశ్చర్యపోయి మరో వెబ్సైట్ ఓపెన్ చేశాడు. అందులో ఏకంగా ప్రొడ్యూసర్ ముసుగులో కాస్టింగ్ కౌచ్ అని రాసి కింద మళ్లీ అవే ఫోటోలు యాడ్ చేసున్నాయి. అది చూసిన భరత్ ఫోన్ పక్కన పడేస్తూ,
ఈ న్యూస్ వల్ల నాకు పెద్దగా ప్రాబ్లం లేదు కానీ జాన్వీకి ఎఫెక్ట్ అవ్వచ్చు అని అనుకున్నాడు. ఆకాశమే హద్దు టీంతో కూర్చొని ఉంది గీతిక. ఆమె ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టుగా మాట్లాడుతూ, మనం ఎంత ట్రై చేసినా ఆ శిఖరం మూవీ హైప్ను దాటి మన సినిమా ముందుకు వెళ్లడం లేదు. చాలా ఖర్చు పెట్టి ప్రమోషన్స్ కూడా చేశాం. అయినా ఇంతకు మించిందేదో చేసి అందరి దృష్టిని మన సినిమా వైపు ఎలా తిప్పాలి? ఇలా చెయ్యాలంటే ఏం చెయ్యాలో మీలో ఎవరైనా చెప్పగలరా అని అడిగింది గీతిక. అప్పుడు డైరెక్టర్ యోగానంద్ నిదానంగా నోరు తెరిచి, మేడం, మొన్న లంచ్ విషయంలో జరిగిన విషయాలు మీకు గుర్తున్నాయి కదా? శిఖరం టీం వాళ్ళు మనకన్నా బెస్ట్ ఫుడ్ ఆఫర్ చేసి జూనియర్ ఆర్టిస్టులను మనకు రాకుండా చేశారు. ప్రతి మైన్యూట్ పాయింట్ను వాళ్ళు చాలా తెలివిగా ప్లాన్ చేస్తున్నారు అని చెప్తూ ఉండగానే గీతిక మధ్యలోనే మాట్లాడుతూ, ఆ విషయం అయిపోయింది, అక్కడితో వదిలేండి. ఇప్పుడు మన సినిమాకి మంచి హైప్ రావాలంటే ఏమన్నా చేయగలరా అని అడిగింది. దాంతో టీం సభ్యులంతా ఏం చెప్పలేనట్టు సైలెంట్ అయిపోయారు. ఓకే, మీ అందరికీ అన్ని తెలివితేటలు లేవని నాకు బాగా తెలుసు. ఇప్పుడు నేను ఒక ఐడియా ఇస్తాను, దాన్ని జస్ట్ ఇంప్లిమెంట్ చేయండి చాలు అనంది గీతిక. అందరూ ఆమె ఏం చెప్పబోతుందో అని ఆత్రంగా చూస్తున్నారు. ఆ ఐడియా ఏంటి మేడం అని ఉత్సాహంగా అడిగాడు అసిస్టెంట్. అప్పుడు గీతిక అందరి మొహాలు చూస్తూ గాసిప్ అనంది. గాసిప్పా అని అర్థం కానట్టుగా చూశారందరూ. వెంటనే అసిస్టెంట్, మనం ఏం గాసిప్ను క్రియేట్ చేయాలి మేడం? అయినా మనం క్రియేట్ చేస్తే మాత్రం జనాలు నమ్ముతారా అని సందేహంగా అడిగాడు. ఎందుకు నమ్మరు? దానికొక టీం ఉంది. వాళ్ళకి 4 డబ్బులు పడేసి ఒక 2 ఫోటోలు పడేస్తే చాలు, మొత్తం కథంతా వాళ్లే అల్లేస్తారు. బ్లాగుల్లో, వెబ్సైట్స్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా వాళ్లే పోస్ట్ చేస్తారు. పెద్దగా ఖర్చు లేకుండా మన సినిమాకి పబ్లిసిటీ వస్తుంది. ఆటోమేటిక్గా హైప్ కూడా పెరుగుతుంది అనంది గీతిక. కానీ ఏ గాసిప్ క్రియేట్ చేయాలి అని అనుమానంగా అడిగాడు యోగానంద్. ఏముంది, ఆకాశమే హద్దులోని స్టార్ హీరోయిన్కి హీరోకి అఫైర్ ఉందని క్రియేట్ చేయండి అని సింపుల్గా చెప్పింది గీతిక. దాంతో అందరూ ఒకరు ముఖాలు ఒకరు చూసుకున్నారు. అప్పుడు అసిస్టెంట్ నెమ్మదిగా, కానీ మేడం, మన మూవీలో స్టార్ హీరోయిన్ ఎవరున్నారు అని అమాయకంగా అడిగాడు. ఆ మాటకు గీతిక అతన్ని కొంచెం సీరియస్గా చూసి, ఇంకెవరు, నేనే. నాకు హీరో ఆదిత్యకు మధ్య అఫైర్ ఉందని గాసిప్ క్రియేట్ చేయండి అనంది. ఆ మాట వినగానే అక్కడున్న వాళ్లంతా అదిరిపడ్డట్టుగా చూశారు. ఆ మాటకు యోగానంద్ ఒప్పుకోలేనట్లుగా వెంటనే, మేడం, మీరేం చెప్తున్నారు? ఆదిత్య మీకన్నా చిన్నవాడు. అతనితో మీకు అఫైర్ ఉందంటే ఎవరు నమ్ముతారు అని అన్నాడు. కాని గీతిక అతని ఆశ్చర్యాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా, ఈ రోజుల్లో అలాంటి ఏజ్ డిఫరెన్స్ వాళ్లతో అఫైర్ ఉందంటేనే నమ్ముతారు. మీరే చూడండి, అది చాలా సెన్సేషనల్ న్యూస్గా అవుతుంది. ఆటోమేటిక్గా మన పిక్చర్ హైప్ కూడా చాలా పెరిగిపోతుంది అని మాట్లాడుతూ ఉంది. ఎంతలో తన మొబైల్ వైపు చూసుకున్న అసిస్టెంట్, మేడం, ముందు మీరు ఈ గాసిప్ చూడండి అనంటూ తన చేతిలోని మొబైల్ను ఆమెకు చూపించాడు. అందులో భరత్, జాన్వీల గురించి న్యూస్ చూసిన గీతిక కోపంగా, ఈ భరత్ అడుగడుగునా నాకు అడ్డు తగులుతూనే ఉన్నాడు. నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అతను ఒక్కరోజు ముందుగానే చేస్తున్నాడు అనంటూ విసురుగా అక్కడ్నుంచి పైకి లేచి వెళ్లిపోయింది. మిగిలిన యూనిట్ అంతా ఆమె ప్రవర్తనను ఆశ్చర్యంగా చూసి ఆమెకు ఎందుకంత కోపం వచ్చిందో అర్థం కాక అయోమయానికి గురవుతూ, ఏమైంది అని ఒకరినొకరు ప్రశ్నార్థకంగా చూసుకున్నారు. శిఖరం టీం ప్రొడ్యూసర్ భరత్ సర్కి ఎవరో అమ్మాయితో ఎఫైర్ ఉందంట. వెబ్సైట్లో న్యూస్ మొత్తం చక్కర్లు కొడుతుంది అని టీంలోని ఎవరో వ్యక్తి పెద్దగా చెప్పాడు. దాంతో అందరూ ఆ న్యూస్ చూడ్డం మొదలుపెట్టారు. తమ మొబైల్స్ ఓపెన్ చేసి అందులో భరత్తో పాటు ఉన్న అమ్మాయిని చూసి, ఈమె స్టార్ హీరోయిన్ జాన్వీ కదా అని ఎవరో అన్నారు. అవును, స్టార్ ప్రొడ్యూసర్తో స్టార్ హీరోయిన్ అని అన్నాడు ఇంకొక వ్యక్తి. హోటల్ దస్పల్లా. ఉదయం 10 గంటలైంది. నిద్ర నుండి మెలకువలోకొచ్చిన జాన్వీ మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. తాను హోటల్ రూంలో ఉన్నానని గమనించి రాత్రి జరిగిన విషయాలను గుర్తు చేసుకోవడానికి ట్రై చేసింది. రాత్రి ఆమె జయంత్ వాళ్ల విల్లా పార్టీకి వెళ్లటం, అక్కడ భరత్ను కలవటం, ఓవర్గా డ్రింక్ చేయటం, భరత్ కార్లో ఇక్కడికి రావటం, అతనే స్వయంగా రూంలోకి తీసుకురావటం అన్నీ గుర్తొచ్చాయి. దాంతో ఆమె షాక్ అవుతూ, ఓ మై గాడ్, రాత్రి మిస్టర్
భరత్ నన్ను రూంలో డ్రాప్ చేశారు అని అనుకుని అతని కోసం చుట్టూ చూసింది. కానీ రూంలో ఎవ్వరూ కనిపించకపోవటంతో భరత్ ఆమెను రూంలోకి తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందో అని గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తోంది జాన్వి. ఆ ఆలోచనతో ఆమెకు తలనొప్పొచ్చినట్టుగా అనిపించింది తప్ప రాత్రి ఏం జరిగిందో గుర్తుకు రావట్లేదు. తన రూమ్ డోర్పై ఎవరో గట్టిగా తట్టిన శబ్దం వినిపించటంతో హూస్ దాట్ అంటూ గట్టిగా అరిచింది జాన్వి. బయట వైపు నుండి జాన్వి డోర్ తీ అని గొంతు వినిపించింది. అది ఆమెకు పరిచయం ఉన్న గొంతులాగా అనిపించింది. జాన్వి కోసం వచ్చిందెవరు? ఆ రోజు రాత్రి గదిలో ఏం జరిగింది? ఆ రాత్రి ప్రభావం భరత్ జాన్వి మిథున జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకురానుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 94 రాత్రి ఏం జరిగింది? హోటల్లో ఉన్న జాన్వి నిద్రలేచి రాత్రి జరిగిందంతా గుర్తు చేసుకుని భరత్ కోసం వెతికింది. కాని అతను ఎక్కడా కనిపించలేదు. ఇంతలో డోర్ బయట నుండి ఎవరో తట్టిన శబ్దం వినిపించటంతో హూస్ దాట్ అని అడిగింది. ఓపెన్ ది డోర్ అనంటూ గొంతు వినిపించింది. అది ఆమెకు బాగా తెలిసిన గొంతులా ఉండటంతో జాన్వి వెంటనే బెడ్ దిగి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా నిల్చొని ఉన్న షర్మిలను చూసి జాన్వి ఆశ్చర్యపోతూ షర్మిల, నువ్వు ఇక్కడికెలా వచ్చావు అని వింతగా అడిగింది. షర్మిల జాన్వికి ఏజెంట్గా పనిచేస్తుంది. చాలా సంవత్సరాల నుండి వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఉండటంతో ఇద్దరూ పర్సనల్ విషయాలు కూడా మాట్లాడుకోగలిగే బాండింగ్ వాళ్లకుంది. జాన్వి కొన్ని రోజులు హాలిడే కోసం ఆంధ్ర రావటంతో ఆమెతో పాటు కలిసొచ్చిన షర్మిల కూడా తన సొంత ఊరు వెళ్తానని చెప్పి వెళ్లిపోయింది. కాని ఇప్పుడు హఠాత్తుగా మళ్లీ తిరిగి రావటంతో జాన్వి ఆశ్చర్యపోయింది. జాన్వి ఆశ్చర్యాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా సీరియస్గా లోపలికొచ్చి ఏ నేను రాకూడదా అని అడిగింది షర్మిల. జాన్వి ఆమె మొహంలోని సీరియస్నెస్ను ఆశ్చర్యంగా చూసి అదేం లేదు, ఇంటికెళ్ళావు కదా, అప్పుడే వచ్చావేంటి అని అడిగాను అనంది. షర్మిల ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండా జాన్విని సూటిగా చూస్తూ నువ్వు నిన్న రాత్రి మొత్తం ఈ గదిలో ఎవరో ఒక వ్యక్తితో పాటు గడిపావు, నిజమేనా అని అడిగింది. ఆ ప్రశ్నకు జాన్వి షాక్ అవుతూ ఆ విషయం నీకెలా తెలుసు అని అడిగింది. ఆమె మనసెందుకు అప్పటికే కీడు శంకించడం మొదలుపెట్టింది. ఇంకా ఏం తెలియనట్టుగా ఎందుకు మాట్లాడుతున్నావు అని సీరియస్గా అడిగింది షర్మిల. ఆ మాటకు జాన్వి చిరాగ్గా మొహం పెడుతూ అబ్బా షర్మిల ప్లీజ్, అసలేం జరిగిందో స్ట్రైట్గా చెప్పు, నేనిప్పుడే నిద్రలేచాను అంటూ విసుగ్గా చెప్పి వెళ్లి బెడ్పై కూర్చుంది. షర్మిల వెంటనే తన మొబైల్ తీసి అందులో వచ్చిన న్యూస్ డిస్ప్లే చేస్తూ జాన్వి ముందు పెట్టింది. వాటిని చూసిన జాన్వి షాక్తో నోరు తెరిచి ఇదంతా ఎలా జరిగింది అనంది. షర్మిల ఆమెను కోపంగా చూస్తూ ఏం జరిగిందో ఎలా జరిగిందో నువ్వే చెప్పాలి, అసలు అతనెవరు, ఆ ఫోటోల్లో నువ్వు అతనిపై అంతగా ఎందుకు వాలిపోతున్నావు అని అడిగింది. కాని జాన్వి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెబ్సైట్లో ఉన్న ఫోటోలను చూస్తూ ఇప్పటికే అందరూ ఈ ఫోటోలను చూసేసుంటారు కదా అని అడిగింది. అందరూ చూస్తారు, నిజం చెప్పాలంటే అవి చూసే నేను కూడా వచ్చాను. ఇది నిజంగా నిజమేనా? నువ్వు నిజంగా రాత్రంతా అతనితో గడిపావా అని అడిగింది షర్మిల. ఆ మాటకు ఏం సమాధానం చెప్పాలో తెలియనట్టుగా చూసింది జాన్వి. నిజానికి ఆమె రాత్రంతా భరత్తోనే గడిపింది. కాని అలా అని రాత్రి ఏం జరిగిందో ఆమెకు గుర్తు రావడం లేదు. అందుకే షర్మిల ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయింది. ఆమె మౌనాన్ని చూసి షర్మిల కోపంగా అయినా నువ్విక్కడికొచ్చి ఒక్కరోజు కూడా కాలేదు, అసలు అంత త్వరగా ఒక వ్యక్తిని నమ్మి నీ రూమ్ దాకా ఎందుకు తీసుకొచ్చావు అనంది. ఆ ప్రశ్నకు జాన్వి మౌనంగా ఉండటంతో షర్మిల ఆమెను అనుమానంగా చూసి నువ్వు కావాలని పనిచేసుండవు, అతనే నిన్ను ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చాడా అని అడిగింది. జాన్వి వెంటనే ఆమెను అడ్డుకుంటూ లేదు లేదు షర్మిల, నువ్వేం మాట్లాడుతున్నావు, అదంతా ఏం లేదు అనంది. మరలాంటప్పుడు ఇదంతా ఎలా జరిగింది అని జాన్విని స్కాన్ చేస్తున్నట్టుగా చూస్తూ అడిగింది షర్మిల. జాన్వి తలంచుకొని అదేం లేదు, నిన్న రాత్రి నేను పార్టీలో బాగా డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాను, అందుకే అతను నన్ను రూమ్ దాకా డ్రాప్ చేయడానికి వచ్చాడు. అతను నాకు 2 రోజుల ముందే పరిచయం అయ్యాడు అని చెప్పింది. అది విని షర్మిల ఇక అడగడానికి ఏం లేదన్నట్టుగా మౌనంగా ఉండిపోయింది. దాంతో జాన్వి నువ్వలా సైలెంట్గా ఉండకు షర్మిల, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు అని అడిగింది జాన్వి.
ఇప్పుడు నేనేం చేయలేను జాన్వి. ఈరోజు నువ్వు ఒక కొత్త ప్రాజెక్ట్పై సైన్ చేయడానికి బెంగళూరు వెళ్ళాలి. కానీ దానిని హోల్డ్ చేయమని వాళ్ళు నాకు మెయిల్ చేశారు. దాని గురించి మళ్ళీ ఆలోచించుకొని చెప్తామన్నారు అని నిస్సహాయంగా చెప్పింది షర్మిల. ఇంటర్నెట్లో వచ్చిన న్యూస్ వల్ల జాన్వి కెరియర్ ప్రమాదంలో పడుతుంది అని భయపడుతోంది. కాని జాన్వి మొహం చూస్తే ఆమె కొంచెం కూడా కంగారు పడుతున్నట్టుగా అనిపించలేదు. పైగా నవ్వుతూ, పర్లేదులే షర్మిల, ఇది పోతే ఏమైంది, ఇంకా బోల్డన్ వస్తాయి అనంది. జాన్వి మాటలు విని షర్మిల ఆమెను పిచ్చిదాన్లా చూసింది. ఆ క్షణం జాన్వి వాలకం చూస్తుంటే రాత్రి కలిసిన వ్యక్తితో ఆమె ప్రేమలో పడిపోయిందేమోనని ఆమెకు అనుమానం కూడా వచ్చింది. దాంతో ఆమె వెంటనే కోపంగా, చూడు జాన్వి, నువ్విలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేస్తేనే మంచిది. అవతల వ్యక్తి ఎలాంటోడో తెలీదు. నువ్వు అనవసరంగా ఆలోచనలు పెంచుకుంటే చాలా నష్టపోవాల్సొస్తుంది. ముందవన్నీ వదిలేసి త్వరగా ఇంటర్నెట్లో వస్తున్న న్యూస్కి ఒక క్లారిటీ ఇవ్వు. అప్పుడే నీ ఫ్యూచర్ బావుంటుంది అని సీరియస్గా చెప్పింది షర్మిల. కాని జాన్వి ఆమె మాటను పట్టించుకోకుండా, ఇందులో మనం క్లారిటీ ఇవ్వడానికే ఉంది. మనం ఎంత తక్కువగా రియాక్ట్ అయితే అంత మంచిది. మీడియా మనం ఏం చెప్పినా నమ్మదు. వాళ్ళు ఏం రాయాలనుకుంటే అదే రాస్తారు అని తేలిగ్గా తీసిపారేసింది. ఆ మాటలకు షర్మిల ఆమెను విచిత్రంగా చూస్తూ, నువ్వెందుకిలా ప్రవర్తిస్తున్నావు జాన్వి? నీ కెరియర్ గురించి నీకు భయం వేయడం లేదా అని అడిగింది. జాన్వి చిన్నగా నవ్వి, నా కెరియర్కి ఏం కాదు, నువ్వేం కంగారు పడుకు అనంది. మరోవైపు తన హోటల్ రూంలో ఉన్న భరత్ కాఫీ తాగడం పూర్తవటంతో భరత్ సోఫాలో నుండి పైకి లేవబోయాడు. ఇంతలో పెద్ద శబ్దంతో డోర్ ఓపెన్ అవటంతో తల తిప్పి అటువైపుగా చూశాడు. హడావిడిగా లోపలికొచ్చిన మిథున కోపంగా అతని వైపు చూసి డోర్ క్లోజ్ చేసింది. ఆమె కళ్ళు అప్పటికే ఎర్రగా మారిపోయి ముఖం ఉబ్బిపోయింది. చూస్తుంటే ఆమె చాలాసేపటి నుండి ఏడ్చినట్టుగా అర్థమవుతోంది. భరత్ వెంటనే ఆమె దగ్గరికెళ్ళి, మిథునా, ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు? ఏమైంది అనంటూ ఆమెను పట్టుకోబోయాడు. మిథున వెంటనే వెనక్కి జరిగి కోపంగా ఆమె చేతిలో ఉన్న మొబైల్ ఫోన్లోని జాన్వి భరత్ల ఫోటోలు చూపిస్తూ, ఇదంతా ఏంటి అని అడిగింది. ముందు నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండు, ఏం జరిగిందో చెప్తాను అనంటూ ఆమె భుజాలు పట్టుకున్నాడు భరత్. మిథున అతని చేతుల్ని దూరంగా నెడుతూ, చూడు భరత్, ఇప్పటికే ఆఫీస్లో ఎంతోమంది అమ్మాయిలు చుట్టూ తిరుగుతున్నా నేనెప్పుడు నిన్ను అనుమానించలేదు. ఇప్పుడు కూడా అనుమానించటం లేదు. కాని ఇలాంటివి తట్టుకోవడం కష్టంగా ఉంది భరత్ అని నిస్సహాయంగా ఏడుస్తూ చెప్పింది. భరత్ ఆమె బాధను అర్థం చేసుకోగలిగాడు. వెంటనే వెళ్లి 2 చేతులతో ఆమెను గట్టిగా చుట్టుకుంటూ, మిథునా, ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోకపోయినా నువ్వు అర్థం చేసుకుంటావనే నమ్మకమే నా బలం. ఇప్పుడు ప్రపంచం ఏమనుకుంటుంది అని నేను పట్టించుకోవడం లేదు. నువ్వేమనుకుంటున్నావో నాకదే ముఖ్యం అని అన్నాడు. మిథున అతని కౌగిలిలో వెక్కి వెక్కి ఏడుస్తోంది తప్ప ఏం మాట్లాడలేకపోయింది. చాలా రోజుల్నుంచి కార్తీక విషయంలో ఆమె లోపలే మదన పడుతోంది. ఇప్పుడు అగ్నికి ఆద్యం పోసినట్టు జాన్వి ఉదంతం కూడా తోడవడంతో ఆమె ఒక్క క్షణం పాటు తన బ్యాలెన్స్ కోల్పోయి భరత్ ముందు బయటపడిపోయింది. భరత్ ఆమె గడ్డం పట్టుకుని తల పైకెత్తి కళ్లలోకి చూస్తూ, మిథునా, నువ్విలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. నేనీ విషయంలో ఎవరికి సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు నాతో ఉంటావనే నమ్మకం అని అన్నాడు. అప్పుడు తన కళ్ళు తుడుచుకొని, నీ మీద నమ్మకం లేక కాదు, కానీ చుట్టూ జరుగుతున్నవి చూస్తుంటే ఒక్కోసారి నువ్వు నాకు దూరమైపోతావని భయం వేస్తుంటుంది అని చెప్పింది మిథున. భరత్ వెంటనే ఆమె నుదుటిపైన ముద్దు పెట్టుకుని, చుట్టూ ఎన్ని పరిస్థితులున్నా నీలా అర్థం చేసుకునే అమ్మాయిని బుద్ధున్నవాడు ఎవ్వడూ దూరం చేసుకోడు అని చిన్నగా నవ్వాడు. ఆ మాటకు మిథున కూడా అందంగా నవ్వటంతో, అమ్మయ్యా, నీ కోపం పోయిందా అని అడిగాడు భరత్. అంటే నా కోపం పోగొట్టడానికి అబద్ధం చెప్పావా అని అలిగినట్టుగా మొహం పెడుతూ అంది మిథున. భరత్ వెంటనే కంగారుగా, అయ్యో, అదేం లేదు తల్లి, నేనేదో మామూలుగా అన్నాను, నువ్వు మళ్ళీ ఏడు మొదలు పెట్టుకు అనంటూ నవ్వాడు భరత్. మిథున కూడా చిన్నగా నవ్వేసి, సర్లేగాని ఈ అమ్మాయి ఎవరు, అసలేం జరిగింది అని అడిగింది మిథున. దాంతో భరత్ పార్టీలో జరిగిన విషయం మొత్తం ఆమెతో చెప్పి ఆ ఫోటో ఎలా వచ్చిందో చెప్పాడు. మిథున ఆ మాటకు సరే అంటూ తలూపి, మరి నువ్వు రాత్రంతా ఆమె దగ్గర ఉన్నావా అని అనుమానంగా అడిగింది. ఉండాల్సొచ్చింది.
అనన్నాడు భరత్. ఆ మాటకు మెదున మౌనంగా ఉండటంతో, ఓయ్ పిచ్చి, నువ్వు మళ్ళీ ఎక్కువగా ఆలోచించకు. ఆమె తాగిన మత్తులో ఉండి నన్ను వదలకుండా పట్టుకుంది, అందుకే రాలేకపోయాను అని చెప్పాడు భరత్. ఆమె చేతిని వదిలించుకోకుండా రావటం అంత కష్టమా ఏంటి అని నిష్ఠూరంగా అంది మిథున. కష్టం కాదుగాని తాగిన మత్తులో ఒక అబ్బాయి అమ్మాయి చేతిని పట్టుకుంటే నమ్ముతారు, కాని ఎక్కడైనా ఒక అమ్మాయి అబ్బాయి చేతిని పట్టుకుందని చెప్తే నమ్ముతారా? పైగా అందరూ అబ్బాయిదే తప్పన్నట్టుగా మాట్లాడతారు. ఎక్కడైనా మీ అమ్మాయిలదే డామినేషన్ కదా అని నవ్వాడు భరత్. ఆ మాటలకు మిథున కూడా చిన్నగా నవ్వి, సరే ఈసారి కొదలేస్తున్నాను, ఇంకోసారి ఇలా చేసావనుకో అప్పుడు నాలో ఉన్న ఇంకో మిథునని చూస్తావు అనంటూ బెదిరించింది. చిత్తం మహారాణి అనంటూ నవ్వి ఆమె బుగ్గపై చట్టుక్కున ముద్దు పెట్టాడు భరత్. మిథున సిగ్గుతో అతన్ని అల్లుకుపోయింది. మిథున వెళ్లిన కాసేపటి తర్వాత భరత్ రేపు స్టార్ట్ అవబోతున్న షూట్ కోసం వేసిన సెట్ చూడ్డానికి వెళ్లడం కోసం రెడీ అయ్యాడు. ఈలోగా డోర్పై ఎవరో తట్టినట్టుగా అనిపించటంతో కమెన్ అని అన్నాడు భరత్. అప్పుడు విసురుగా లోపలికొచ్చింది కార్తీక. ఆ టైంలో ఆమెను చూసిన భరత్ ఆశ్చర్యపోతూ, ఏంటి కార్తీక ఇలా వచ్చావు అని అడిగాడు. ఆమె భరత్ వైపు సీరియస్గా చూసి, భరత్, నిన్న రాత్రి నువ్వా హీరోయిన్ జాన్వీతో కలిసి ఒకే హోటల్లో ఉన్నావా అని అడిగింది. ఆ ప్రశ్న విని భరత్ కొంచెం ఆశ్చర్యపోతూ, ఏంటి అని అర్థం కానట్టుగా అడిగాడు. నువ్వు విన్నది కరెక్టే, నువ్వు జాన్వీతో ఉన్నావా అని మళ్లీ అడిగింది కార్తీక. ఆమె తనను అలా సూటిగా ప్రశ్నించటంతో భరత్కి కోపమొచ్చింది. అయినా కంట్రోల్ చేసుకుంటూ, వాటన్నిటి గురించి ఇప్పుడు నాకు మాట్లాడే టైం లేదు, నేను బయటికి వెళ్తున్నాను కార్తీక అని మర్యాదగా చెప్పాడు. అయితే నా ప్రశ్నకు సమాధానం చెప్పేసెళ్ళు అని చిన్నపిల్లల గట్టిగా అడిగింది కార్తీక. భరత్ ఆమె వైపు ఒకసారి సూటిగా చూసి ఏం మాట్లాడకుండా సోఫాపై ఉన్న తన కోట్ను తీసుకుని గది నుండి బయటకొచ్చేశాడు. కార్తీక వెనక నుంచి, నువ్వింకా నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు అని అరిచింది. భరత్ ఆమెను పట్టించుకోకుండా, ధన్యా, కార్తీ అనంటూ ముందుకు నడిచాడు. కార్తీక ఉక్రోషంతో కాళ్లను నేలపై గట్టిగా కొడుతూ అక్కడ్నుంచి వెళ్లిపోయింది. భరత్తో కలిసి వెళ్తున్న ధన్య నెమ్మదిగా, సారీ సార్ అనంది. భరత్ ఆమె వైపు చూసి కొంచెం ఆశ్చర్యపోతూ, ఎందుకు అని అడిగాడు. ఇదంతా నా తప్పే, నేనీ ఫోటోస్ తీసిన రిపోర్టర్స్ను గమనించుకోలేకపోయాను, వాళ్ళని ఆపలేకపోయాను అనంది ధన్య. ఇందులో నీ తప్పేం లేదు అని చెప్పాడు భరత్. లేదు సార్, నేనింకొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. రామచంద్ర ఫ్యామిలీ వారసుడి పరువుకు ఎలాంటి భంగం కలగకుండా చూసుకోవటం నా రెస్పాన్సిబిలిటీ, కానీ నేను దాన్ని సరిగ్గా చేయలేకపోయాను. ఇందుకు మీ ఫ్యామిలీ చట్టం కింద వేసే ఏ శిక్షను తీసుకోవడానికన్నా నేను రెడీగా ఉన్నాను అని చెప్పి తలదించుకుంది ధన్య. రామచంద్ర ఫ్యామిలీ వారసుల గార్డ్లు ఏ చిన్న తప్పు చేసినా శిక్షలు కఠినంగా ఉంటాయి. అందుకే ధన్య తన తప్పును ముందుగానే ఒప్పుకొని శిక్షను అడిగింది. భరత్ ఆమె వైపు చూసి చిన్నగా నవ్వి, ధన్య, ఇందులో నీ తప్పేం లేదు. వాళ్ళు సీక్రెట్గా ఫోటోలు తీస్తే శిక్ష నీకెందుకు వేయాలి? ఇంకేం మాట్లాడకుండా వెళ్లి కార్ తీసుకురా అని అన్నాడు. దాంతో ధన్య మౌనంగా వెళ్లి కార్ తీసింది. కాసేపట్లో షూటింగ్ స్పాట్ దగ్గరకు వెళ్లిన భరత్ రేపు తీబోయే భారీ షూట్ కోసం వేసిన సెట్ను చూశాడు. డైరెక్టర్ ప్రతీక్ అప్పటికే విశాల్తో కలిసి రేపు తీయాల్సిన షాట్ కోసం కెమెరా యాంగిల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. భరత్ దగ్గర పనిచేస్తున్న వారెవ్వరూ అతనిపై వస్తున్న రూమర్స్ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రతీక్, విశాల్ కూడా అసలు నెట్లో సర్క్యులేట్ అవుతున్న విషయం తమకు తెలియదన్నట్లు ప్రవర్తిస్తూనే భరత్తో చూడగానే నవ్వుతూ విష్ చేశారు. రేపు షెడ్యూల్ స్టార్టింగ్ డే కదా, భారీ సీన్ ప్లాన్ చేస్తున్నట్టున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా అని అడిగాడు భరత్. దాదాపు అయిపోయినట్టే సార్, ఆర్ట్ డైరెక్టర్ చాలా కష్టపడ్డారు. మనకిచ్చిన అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. వీఆర్ సాటిస్ఫైడ్ అని చెప్పాడు ప్రతీక్. గుడ్, అది సినిమాలోనే హైలైట్ సీన్, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వద్దు అని చెప్పాడు భరత్. ఇంతలో భరత్ సెల్ ఫోన్ రింగ్ అయింది. అటువైపు నుండి లక్ష్మణ్ కాల్ చేస్తున్నాడు. యాచ్ విషయంలో అతనిపై కోపడిన తర్వాత లక్ష్మణ్ బాధపడుతూ తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయాడు. స్టార్ ఎంటర్టైన్మెంట్ ఆఫీస్లో కూర్చుని నెట్లో హల్చల్ చేస్తున్న న్యూస్ చూసిన తర్వాత అతను భరత్కు కాల్ చేయకుండా ఉండలేకపోయాడు. లక్ష్మణ్ కాల్ చూసిన తర్వాత వెంటనే కాల్ లిఫ్ట్ చేసి, చెప్పరా అనంటూ సెట్లో ఉన్న ఆఫీస్ రూంలోకి వెళ్లాడు.
భరత్ కోపం లేనట్టుగా మామూలుగా మాట్లాడ్డంతో లక్ష్మణ్ సంతోషంగా ఫీల్ అవుతూ ఎలా ఉన్నావురా అని అడిగాడు. భరత్ నవ్వి నిన్ననే కదరా నువ్వు వెళ్ళింది, ఏదో ఒక సంవత్సరం నుండి నన్ను చూడనట్టు ఎలా ఉన్నావు అని అడుగుతున్నావు అని అన్నాడు. ఆ మాటకు లక్ష్మణ్ కూడా నవ్వుతూ అది కాదు, ఉదయం నుంచి న్యూస్ చూస్తున్నాను, ఆ ఎఫెక్ట్ ఉంటుంది కదా అని అన్నాడు. నేను దాని గురించి ఆలోచించడం లేదురా, ఈ డబ్బు ఈ ఫేమ్ వచ్చినప్పుడు తప్పకుండా ఇలాంటి వాటిని ఫేస్ చేయాల్సి వస్తుందని నాకు బాగా తెలుసు. నేను అన్నింటికీ రెడీగానే ఉన్నాను. కాకపోతే ఫోటోలో నాతో ఉన్న ఆ అమ్మాయి ఫ్యూచరే పాడైపోతుందేమోనని కొంచెం గిల్టీగా ఉంది అని అన్నాడు. అది సరేగాని ఈ విషయం తెలిసి మిథున ఎలా రియాక్ట్ అయింది అని అడిగాడు లక్ష్మణ్. చాలా బాధపడింది, కానీ పైకి చెప్పలేదు, కానీ ఈ న్యూస్ ఆమెను బాగా ఎఫెక్ట్ చేసింది అని అన్నాడు భరత్. మిథున పైకి గలగలా మాట్లాడుతుంది, కానీ చాలా సెన్సిటివ్ రా అని అన్నాడు లక్ష్మణ్. అవును, ఈసారికేదో నచ్చజెప్పాను, కానీ ఇలాంటివి ఇంకోసారి జరిగితే ఆమె నాపడం కష్టం అని అన్నాడు భరత్. అయినా నువ్వు ఈ విషయాన్ని ఎందుకలా వదిలేశావు? నీరజ్కి చెప్పి న్యూస్ డిలీట్ అయ్యేలా చెయ్యి అని అన్నాడు లక్ష్మణ్. ఒక వెబ్సైట్లో అంటే నీరజ్ క్లియర్ చేస్తాడు, కానీ ఇది కొన్ని వందల వెబ్సైట్లో వచ్చింది, ఇది అతనికి కూడా కష్టమే కావచ్చు అని అన్నాడు భరత్. కొన్నింట్లో అయినా తీసేస్తాడు కదా, అప్పుడు కొంచెం ఈ ఎఫెక్ట్ తగ్గచ్చు. ఉదయం నుంచి సోషల్ మీడియా నిండా ఇదే న్యూస్ అని అన్నాడు లక్ష్మణ్. సరే, ఇప్పుడే కాల్ చేస్తాను అని చెప్పాడు భరత్. ఓకేరా, బాయ్ అని చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేశాడు లక్ష్మణ్. భరత్ వెంటనే నీరజ్కి ఫోన్ చేస్తూ ఉండగా బయట నుండి వచ్చిన అటెండర్ సార్, మీకోసం ఎవరో ఒక అమ్మాయి వచ్చింది అని చెప్పాడు. అది విని భరత్ ఆశ్చర్యపోతూ ఇక్కడికి నాకోసం ఎవరొచ్చుంటారు అని అనుకుంటూనే సరే లోపలికి పంపించు అని అన్నాడు. ఇంతకీ భరత్ కోసం వచ్చిన ఆ అమ్మాయి ఎవరు? జాన్వి జరిగిన విషయాన్ని ఎలా తీసుకోబోతుంది? ఆమె రాక భరత్ మిథునుల జీవితంలో ఎలాంటి తుఫాను సృష్టిస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 95 గోదారి పొంగితే. మూవీ సెట్లోని ఆఫీస్ రూంలో ఉన్న భరత్ దగ్గరకు సెక్యూరిటీ గార్డ్ వచ్చి సార్, మీకోసం ఎవరో ఒక అమ్మాయి వచ్చారు అని చెప్పాడు. అది విని ఆశ్చర్యపోయిన భరత్ ఇక్కడికి నాకోసం ఎవరొస్తారు అని అనుకుంటూ సరే లోపలికి పంపించు అని అన్నాడు. కాసేపటికి మొహాన్ని స్కార్ఫ్తో చుట్టుకుని కళ్లకు గాగుల్స్ పెట్టుకున్న ఒక మహిళ భరత్ క్యాబిన్ లోపలికొచ్చింది. భరత్ ఆమెను అనుమానంగా చూస్తూ ఎవరు మీరు అని అడిగాడు. అప్పుడామె సన్ గ్లాసెస్ తీసి స్కార్ఫ్ను మొహంపై నుండి తీసి నవ్వుతూ నిల్చుంది. ఎదురుగా కనిపించిన జాన్వీని చూసి షాక్ అయ్యాడు భరత్. ఇప్పుడు ప్రపంచం మొత్తం తనతో సంబంధం ఉందని మాట్లాడుకుంటున్న ఒక అమ్మాయి ఇలా ఎదురుగా వచ్చి నిల్చుంటుందని అతను ఊహించలేదు. భరత్ ఆమెను వింతగా చూస్తూ జాన్వీ, మీరా ఇక్కడికెందుకొచ్చారు? నేనిక్కడున్నానని మీకెలా తెలుసు అని అడిగాడు. నేను హేమంత్కి కాల్ చేసి మీ గురించి అడిగాను, మీరిక్కడున్నారని తనే చెప్పాడు అని నవ్వుతూ చెప్పింది జాన్వీ. కాని ఎందుకొచ్చారు అని అడిగాడు భరత్. అప్పుడు జాన్వీ తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఒక షర్ట్ ఉన్న కవర్ను తీసి ఇది ఇద్దామనొచ్చాను. నిన్న మీ షర్ట్ పైన వైన్ పడి పాడైపోయింది కదా, నేను దాన్ని నాతో పాటే తీసుకెళ్లాను. ఇప్పుడు క్లీన్ చేసి తీసుకొచ్చాను అంటూ పక్కనే ఉన్న టేబుల్ పైన పెట్టింది. అది చూసి భరత్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ మీరిదంతా చేయాల్సిన అవసరమేముంది, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాడు. జాన్వీ చిన్నగా నవ్వింది. కాని ఆ తర్వాత ఇద్దరికీ ఏం మాట్లాడాలో తెలియలేదు. కాసేపటి తర్వాత జాన్వీ నెమ్మదిగా మాట్లాడుతూ రాత్రి నేను ఎక్కువగా తాగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, ఐమ్ సారీ అని చెప్పింది. నాకిబ్బందేం లేదు, కానీ కొంచెం నిద్ర సరిపోలేదు అంతే అని చిన్నగా నవ్వాడు. ఆ మాటతో జాన్వీ కూడా తేలిగ్గా నవ్వుతూ మీరు సోషల్ మీడియాలో జరుగుతున్న దాని గురించి ఫీల్ అవుతున్నారేమోనని నేను చాలా టెన్షన్ పడ్డాను అనంది. నేను వాటి గురించి పట్టించుకోను, కానీ ఇలాంటి విషయాలు లేడీస్ పైన చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. దీనివల్ల మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే ఈ న్యూస్ను ఇంటర్నెట్ నుండి తీసేయడానికి ట్రై చేయమని ఇప్పుడే మా వాళ్ళకి చెప్పబోతున్నాను. ఈలోగా మీరే వచ్చారు అని అన్నాడు భరత్. జాన్వీ నవ్వి నేను కూడా ఇలాంటి విషయాలు పెద్దగా పట్టించుకోను. ఇంకా చెప్పాలంటే ఇది నా కెరియర్పై ఎలాంటి ఎఫెక్ట్ చూపించినా నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ఇన్ని రోజులు మెషన్లా పనిచేసి నేను విసిగిపోయాను.
కొన్ని రోజుల పాటు వీటన్నిటికీ దూరంగా ఉండాలి అనుకుంటున్నాను అని అంది. ఆ మాట విని భరత్ ఆశ్చర్యపోతూ, మీకు ఈ ప్రొఫెషన్ ఇష్టం లేదా? మీరు కన్నడలో స్టార్ కమర్షియల్ హీరోయిన్ అని తెలిసింది. మీరేమో ఇలా ఇంట్రెస్ట్ లేకుండా మాట్లాడుతున్నారు అని అడిగాడు. ఇంట్రెస్ట్ లేదని కాదు, కానీ వాటన్నిటి నుంచి కొంచెం గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నాను అనంది జాన్వి. అది విని భరత్ నవ్వుతూ, ఒక్కసారి స్టార్ అయ్యాక మీరు గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నా మన రిపోర్టర్స్ మీకు గ్యాప్ ఇవ్వరు. మీ గురించి ప్రతి చిన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మిమ్మల్ని ఎప్పుడూ పబ్లిక్లోనే పెడతారు అని అన్నాడు. అది నిజమే. కన్నడలో రిపోర్టర్స్ను తప్పించుకొని ఇక్కడ ఎంజాయ్ చేయాలనొస్తే ఇక్కడ రిపోర్టర్స్ కూడా నన్ను ఫేమస్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అని నవ్వింది జాన్వి. ఆ మాటకు భరత్ కూడా చిన్నగా నవ్వాడు. అప్పుడు జాన్వి ఆ రూమ్ విండోలో నుండి దూరంగా ఉన్న సెట్ వైపు చూస్తూ, ఇంత పెద్ద సెట్ ఎందుకేశారు? ఇక్కడ గ్రీన్ మ్యాట్ ఎందుకుంది? అంటే మీరు స్పెషల్ ఎఫెక్ట్స్తో మూవీ చేస్తున్నారా అని ఆశ్చర్యంగా అడిగింది. జాన్వి కూడా ఒక యాక్టర్ కావటంతో ఆమె గ్రీన్ మ్యాట్ స్పెషల్ ఎఫెక్ట్ టైంలో వాడతారని బాగా తెలుసు. భరత్ ఆమె ప్రశ్నకు సమాధానంగా శిఖరం సినిమా గురించి క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అతను చెప్పిన స్టోరీ విని జాన్వి ఎక్సైట్ అవుతూ, వావ్, స్టోరీ డిఫరెంట్గా ఉంది. పర్ఫెక్ట్గా తీస్తే ఖచ్చితంగా హిట్ అవుతుంది అనంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అని నవ్వి, ఇంతకీ మీరిక్కడికెలా వచ్చారు? నిన్న మీ కార్ క్రాష్ అయింది కదా అని అడిగాడు భరత్. అవును, అందుకే నేను రిపోర్టర్స్ కంట పడకుండా టాక్సీలో వచ్చాను అని నవ్వుతూ చెప్పింది జాన్వి. మరిప్పుడు వెనక్కెలా వెళ్తారు? నేను డ్రాప్ చేయనా అని అడిగాడు భరత్. లేదు, నేను వేరే ఏదన్నా హోటల్ చూసుకోవాలి. నిన్న రాత్రి నుంచి రిపోర్టర్స్ అందరూ దస్పల్లా హోటల్ దగ్గర నా కోసమే వెయిట్ చేస్తున్నారు. ఇక నేనక్కడ ఉండాలి అనుకోవడం లేదు అని చెప్పింది. ఆ మాట విని భరత్ ఆలోచిస్తూ, సరే, మీకు ప్రాబ్లం లేదంటే మేముండే హోటల్లోనే మీకు కూడా రూమ్ చూడమని చెప్తాను అని అన్నాడు. ఇట్స్ ప్లెజర్, నాకేం ప్రాబ్లం లేదు అని ఆనందంగా అంది జాన్వి. దాంతో భరత్ హోటల్కి కాల్ చేసి సూట్ ఒకటి రెడీగా ఉంచమని చెప్పాడు. తర్వాత జాన్వీని అక్కడే ఉన్న ప్రతి విషయాలకు కూడా పరిచయం చేసి, ఏదన్నా అవసరం ఉంటే కాల్ చేయండి, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి ఆమెతో పాటు అక్కడి నుండి హోటల్కి వెళ్లాడు. భరత్ ముందుగానే ఇన్ఫార్మ్ చేయటంతో అప్పటికే హోటల్ లగ్జరీ సూట్ను రెడీగా ఉంచారు. భరత్ని చూడగానే హోటల్ స్టాఫ్ అతనితో పాటు వచ్చి జాన్వీ కోసం అలాట్ చేసిన కొత్త సూట్ను చూపించి వెళ్లిపోయారు. అప్పుడు భరత్ ఆమెతో, ఇక్కడ మీరు ఫ్రీగా ఉండొచ్చు, రిపోర్టర్స్ ఎవరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు అని అన్నాడు. జాన్వీ చిన్నగా నవ్వి థ్యాంక్ యూ అనంది. సరే, ఇంక మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్తాను అనంటూ ఆమె గదిలో నుంచి బయటకు రాబోయాడు భరత్. జాన్వీ వెంటనే భరత్ గారు అని పిలిచింది. చెప్పండి అనంటూ ఆమె వైపు తిరిగాడు భరత్. ఆమె కొంచెం సంకోచిస్తూ, ఈ ప్రశ్న అడుగుతున్నందుకు ఏమీ అనుకోకండి, ఐ యు సింగిల్ అని అడిగింది. భరత్ ఆమెను కొంచెం విచిత్రంగా చూసి, ఒకవేళ సింగిల్ అయితే ఏంటి విషయం అని అడిగాడు. అదేం లేదు, ఒకవేళ మీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే నేనిక్కడ ఉండటం వల్ల మీకేదన్నా ఇబ్బంది కలుగుతుంది అని అడిగాను అనంది జాన్వి. మీరలా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ హాయిగా ఉండొచ్చు. ఏం కావాలన్నా వెంటనే రూమ్ సర్వీస్కి చెప్పండి, అన్నీ మీ దగ్గరికే వస్తాయి అని చెప్పాడు భరత్. సరే అని తలూపింది జాన్వి. కాని ఆమెకు కావలసిన ఆన్సర్ రాకపోవటంతో కొంచెం నిరాశపడింది. సరే, ఇంక మీరు రెస్ట్ తీసుకోండి, నేను కాసేపు బయటికెళ్తాను అని చెప్పి బయటకొచ్చేసిన భరత్ నేరుగా మిథున రూమ్కి వెళ్లాడు. మిథున రేపు జరగబోయే షూట్ కోసం డ్రెస్సులని చూస్తూ మెయిన్ క్యారెక్టర్స్ కోసం కాస్ట్యూమ్స్ అడ్జస్ట్ చేస్తోంది. హఠాత్తుగా వచ్చిన భరత్ని చూసి నవ్వుతూ, ఏంటిలా వచ్చావు అని అడిగింది మిథున. నీకో విషయం చెప్పాలి అని అన్నాడు భరత్. అంటే మళ్ళీ ఏదో ఘనకార్యం చేశావన్నమాట, అదేంటో చెప్పు అని డ్రెస్ను స్టిచ్ చేస్తూనే అడిగింది మిథున. ఆ మాటకు భరత్ కొంచెం సంకోచిస్తూ, హీరోయిన్ జాన్వి ఇప్పుడు మన హోటల్లోనే ఉంది అని అన్నాడు. ఆ మాట వినగానే మిథున ఒక్కసారిగా ఆగిపోయి తలెత్తి అతని వైపు చూసింది. భరత్ మళ్లీ మాట్లాడుతూ, ఉదయాన్నే వచ్చిన న్యూస్ వల్ల రిపోర్టర్స్ ఆమె వెంటపడుతున్నారు. అందుకే ఆ హోటల్లో ఉండలేక మన సెట్ దగ్గరకొచ్చింది. ఆమెనెక్కడికి వెళ్లమని చెప్పాలో అర్థం కాక
మన హోటల్లోనే ఉండమని ఇన్వైట్ చేశాను అని చెప్పాడు భరత్. మిథున ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది. తర్వాత మళ్ళీ డ్రెస్ స్టిచ్ చేస్తూ, అదిప్పుడు నాకెందుకు చెప్తున్నావు అని అడిగింది. అప్పుడు భరత్ ఆమె దగ్గరకు వెళ్లి వెనుక నుండి ఆమె 2 భుజాలపై చేతులు వేసి కౌగిలించుకుంటూ, ఎందుకంటే ఇంకోసారి నీ కళ్లల్లో గోదావరి పొంగి పొర్లకూడదని, అది నేను చూడకూడదని అని అన్నాడు. అంటే నీ ఉద్దేశమేంటి? నేను ఎప్పుడూ ఏడ్చే అమ్మాయిలా కనిపిస్తున్నానా అని అడిగింది. లేదు లేదు బంగారం, కాని నేనీ విషయంలో నీకు తప్పకుండా సమాధానం చెప్పాలి. నీకు నువ్వుగా నన్ను అడగు, కాని నీలో నువ్వే బాధపడతావు. అందుకే ముందే చెప్పేస్తున్నాను అనంటూ ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు భరత్. నేను అలా ఏ ఉండను. నాకేదన్నా తప్పుగా అనిపిస్తే తప్పకుండా అడుగుతాను. నేను మరీ అంత సెన్సిటివ్ ఏం కాదు అని చెప్పింది మిథున. ఓ అవునా, నీ గురించి నాకు తెలీదులే అనంటూ ఆమె నుదుటికి తన నుదుటిని తాకించాడు భరత్. ఇంతలో టేబుల్పై ఉన్న మిథున సెల్ ఫోన్ రింగ్ అవటంతో భరత్ మిథునను వదిలి, సరే సరే క్యారీ ఆన్, నేను కూడా సెట్కెళ్తున్నాను అని చెప్పి బయటకొచ్చేశాడు. మిథున వెంటనే తన సెల్ ఫోన్ వైపు చూసింది. స్క్రీన్పై లేఖ నెంబర్ చూసి ఆమె వెంటనే కాల్ లిఫ్ట్ చేసి, హలో లేఖ అనంది. హలో మిథున, అయ్యో ఓకే అని కొంచెం కంగారుగా అడిగింది లేఖ. భరత్ మిథునలను ఆ రోజు గదిలో దగ్గరగా చూసిన లేఖకు భరత్ మనసులో మిథున ఉందని క్లియర్గా అర్థమైంది. అది తెలిసిన తర్వాత ఆమె ముందు చాలా బాధపడింది. కాని చివరికి బాగా ఆలోచించి వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నప్పుడు మధ్యలో వాళ్లను డిస్టర్బ్ చేయకూడదు అని నిర్ణయించుకుంది. కాని ఈరోజు సోషల్ మీడియాలో భరత్పై వస్తున్న వార్తలను చూసి ఆమె ఆశ్చర్యపోయింది. వాటన్నింటినీ చూసి మిథున ఎలా రియాక్ట్ అయిందో అని భయపడింది. అందుకే మిథునకు కాల్ చేసింది. ఆమె కంగారుని అర్థం చేసుకున్న మిథున చిన్నగా నవ్వి, నేను బానే ఉన్నాను లేఖ అనంది. ఆమె గొంతులో ఎలాంటి బాధ వినిపించకపోవటంతో లేఖ కూడా రిలాక్స్ అవుతూ, థ్యాంక్ గాడ్, ఆ సోషల్ మీడియాలో న్యూస్ చూసి నువ్వు ఎంత బాధపడుతున్నావో అనుకున్నాను అనంది. అప్పుడు మిథున, నిజం చెప్పాలంటే బాధపడ్డాను, కాని భరత్తో డైరెక్ట్గా మాట్లాడిన తర్వాత ఆ బాధ మొత్తం పోయింది అని చెప్పింది. అది విన్న లేఖ, గుడ్, ఎప్పుడన్నా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పుడు డైరెక్ట్గా మాట్లాడుకుంటేనే క్లారిఫికేషన్స్ వస్తాయి. నువ్వు చాలా మంచి పని చేశావు అనంది. అనంది మిథున. ఓకే, షూట్ ఎలా జరుగుతుంది అని అడిగింది లేఖ. రేపట్నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవబోతుంది, ఆ వర్క్ పైనే ఉన్నాను అని చెప్పింది మిథున. ఓకే ఓకే క్యారీ ఆన్ అని కాల్ డిస్కనెక్ట్ చేసింది లేఖ. మిథున మళ్లీ తన పనిలో పడిపోయింది. తర్వాత రోజు ఉదయాన్నే భరత్ శిఖరం షూటింగ్ సెట్కి వెళ్లాడు. అప్పటికే డైరెక్టర్, ఫోటోగ్రాఫర్స్తో పాటు ఆర్టిస్టులు కూడా రెడీగా ఉన్నారు. భరత్ని చూడగానే ప్రతీక్ కొంచెం ఎక్సైట్ అవుతూ, సార్, ఈరోజు మన సినిమాలో ఉన్న భారీ సీన్ షూట్ చేయబోతున్నాము అని చెప్పాడు. భరత్ నవ్వుతూ, ఆల్ ది బెస్ట్, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వద్దు, నీకు నచ్చేంత వరకు సీన్ షూట్ చెయ్యి అని అన్నాడు. ఓకే సార్ అని సంతోషంగా అన్నాడు ప్రతీక్. ఆ రోజు సీన్ ప్రకారం ప్రపంచంలో ఉన్న మానవులంతా వైరస్ బారిన పడి ఒక రకమైన జాంబీలుగా మారారు. వైరస్ ఇంకా అటాక్ అవ్వని అతి తక్కువ మంది జాంబీలుగా మారిన వారి దగ్గర్నుంచి తప్పించుకోవడానికి వేరువేరు ప్రదేశాలకు పారిపోతున్నారు. అలాగే ఆ జాంబీలను అంతం చేయడానికి మానవులుగా మిగిలి ఉన్న వాళ్లంతా వాళ్లపై యుద్ధాన్ని ప్రారంభించారు. మొత్తం చెప్పాలంటే జాంబీలకు మనుషులకు మధ్య జరుగుతున్న ఒక యుద్ధాన్నే ఆ రోజు షూట్ చేయాలి. అందుకే భరత్ కూడా ఆ షూట్ని చూడ్డానికి కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నాడు. ఆ సీన్ కోసం దాదాపు 2000 మంది ఆర్టిస్టులను రిక్రూట్ చేసుకున్నారు. మరోవైపు ఆకాశమే హద్దు టీం నుండి డైరెక్టర్ యోగానంద్ కంగారుగా గీతికకు కాల్ చేశాడు. ఆదిత్యతో బెడ్పై ఉన్న గీతిక ఫోన్ రింగ్ అయిన సౌండ్తో మెలకువలోకొచ్చింది. డిస్టర్బ్ అయినట్టుగా మొహం పెట్టి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, ఇంత ఉదయాన్నే ఎందుకు కాల్ చేశారు అని చిరాగ్గా అడిగింది. అటువైపు నుండి యోగానంద్ కంగారుగా, మేడం, ఇక్కడేది సరిగ్గా లేదు, మన షూట్కి జూనియర్ ఆర్టిస్టులు ఎవరూ రాలేదు అని చెప్పాడు. గీతిక ప్రొడక్షన్లో లంచ్ గురించి తెలిసిన తర్వాత జూనియర్ ఆర్టిస్టులెవ్వరూ ఆమె ప్రొడక్షన్కు వెళ్లటానికి ఇష్టపడలేదు. దాంతో గీతిక బయట్నుంచి ఒక ఏజెన్సీని మాట్లాడి 5 రెట్లు ఎక్కువ డబ్బులిచ్చి షూట్ కోసం ఆర్టిస్టులను పిలిపించింది. ఇప్పుడు వాళ్లు కూడా లేరని డైరెక్టర్ చెప్పటంతో ఆమె ఆశ్చర్యంగా లేచి బెడ్పై కూర్చుని, నువ్వేం చెప్తున్నావు?
బయట నుంచి పిలిపించిన ఆర్టిస్టులందరూ ఎక్కడికెళ్లారు అని అడిగింది. మేడం, ఆ శిఖరం టీం వాళ్ళు ఈరోజు 2000 మందితో సీన్ చేయబోతున్నారంట. అది తెలియగానే మన సెట్లో నుండి ఆర్టిస్టులందరూ అటువైపు వెళ్లిపోయారు అంటూ విచారంగా చెప్పాడు. అది వినగానే గీతిక కోపంతో, మళ్ళీ ఆ భరత్ నా సినిమాకు అడ్డుపడుతున్నాడు అని పళ్ళు కొరికింది. కానీ మేడం, ఈరోజు గ్రూప్ లేకుండా మనం షూట్ చేయలేం అని అన్నాడు యోగానంద్. వెంటనే గీతిక కోపంగా, ఇక గ్రూప్ షూట్ గురించి మర్చిపోండి, మనం వాటిని స్పెషల్ ఎఫెక్ట్స్లో యాడ్ చేద్దాం అని అంది. అది విని యోగానంద్ ఆశ్చర్యపోతూ, ఏంటి స్పెషల్ ఎఫెక్ట్స్లోనా? ఈమెకేమైనా మైండ్ పోయిందా? మైండ్ సరిగ్గానే పనిచేస్తుందా లేదా? కనీసం 100 మందికి కూడా ఒరిజినల్ ఆర్టిస్టులు లేకుండా మొత్తం స్పెషల్ ఎఫెక్ట్ అంటే అది చూడ్డానికి కార్టూన్ ఫిల్మ్లా ఉంటుంది. వాటన్నింటినీ పక్కన పెడితే ఖర్చు కోట్లు దాటిపోతుంది అని అనుకున్నాడు. దాంతో అతను నిదానంగా, మేడం, మీరు సీరియస్గానే చెప్తున్నారా అని అడిగాడు. అవును, 5 రెట్లు డబ్బెక్కువ పెట్టి వాళ్ళందర్నీ ఇక్కడికి రప్పించాను. వాటన్నింటి బదులు మన స్పెషల్ ఎఫెక్ట్స్కి డబ్బు ఉపయోగించడమే మంచిది. నేను చెప్పినట్టుగా చేయండి అని ఖచ్చితంగా చెప్పింది గీతిక. దాంతో యోగానంద్ ఇంకేం చెప్పలేక, సరే మేడం అంటూ కాల్ డిస్కనెక్ట్ చేసి ఫోన్ వైపు చిరాగ్గా చూశాడు. ఒక్కసారిగా అతని మనసులో శిఖరం డైరెక్టర్ ప్రతీక్ మీద చిన్నపాటి జలసీ వచ్చింది. 2 షూటింగ్స్ పక్కపక్కనే కావటంతో అప్పుడప్పుడు అక్కడ్నుండి కొన్ని వార్తలు ఇక్కడికి, ఇక్కడ్నుండి కొన్ని వార్తలు అక్కడికి వెళ్తుంటాయి. అలాంటి టైంలో ప్రతీక్ గురించి కూడా యోగానంద్ వింటూనే ఉన్నాడు. అతని ప్రొడ్యూసర్ ప్రతీక్కి చాలా ఫ్రీడమ్ ఇచ్చాడని, ప్రశాంతమైన వాతావరణంలో షూట్ జరుగుతుందని ఇప్పటికే యోగానంద్ విన్నాడు. దాంతో అతని మనసులోనే నిట్టూరుస్తూ, ఇలాంటి ప్రొడక్షన్లో డైరెక్టర్గా చేయడం కన్నా అసలు డైరెక్షన్ చేయకుండా ఉండడమే మేలు అని అనుకున్నాడు యోగానంద్. ఇప్పుడు యోగానంద్ ఏం చేయబోతున్నాడు? గీతిక సినిమా పరిస్థితి ఏమవుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.